దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి రమేష్ అయ్య గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నా ఎడమ పక్కన ఉన్న సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో నాకు చాలా పని ఉంది, మీరు నాకు సహాయం చేయాలి. హల్లెలూయా. మరి అదేవిధంగా మిత్రులు క్షమించాలి, మరి 2 సార్లు నేను మీకు వందనాలు చెప్పలేకపోయాను. మరి చివరిసారి ఇక లేదు, ఇంకో కూటం లేదు కాబట్టి మరి మీకు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ పరిచర్యలను దీవించునుగాక. అదేవిధంగా మరి సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న సహోదరులకి, మరి అదేవిధంగా కెమెరాని ఆపరేట్ చేస్తున్న సహోదరులకి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరు చేస్తున్న పనిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఆ సహోదరుడు ఒనేసిముని చుట్టూ నాకు చాలా సంతోషం. నేను చూస్తూ ఉన్నా, నిన్నటి నుంచి కనపడలేదు, మరి ఏదో పనిలో ఉండుంటాడు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వారు మా ఇంటికి వచ్చారు, ఒరిస్సా రాష్ట్రం వచ్చారు మా పరిచర్యలో. మరి వారు కొన్ని రోజులు వారు కూడా మరి ట్రైబల్ మినిస్ట్రీలో వారు కూడా ఉన్నారు ఒక 2 సంవత్సరాల క్రితం. వారికి కూడా నా వందనాలు. మీరందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నన్ను భరించాలి, ఇది లాస్ట్ రోజు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘమంతా నిండుగా ఉన్నది, నాకు చాలా సంతోషంగా ఉన్నది. రాత్రికాల సమయంలో అయ్యగారు చెబుతూ ఈరోజు మధ్యాహ్నం 2 ఈరోజు 2 అయిపోయిద్దని చెప్పి అన్నారు. మరి అది మధ్యాహ్నం 2 రాత్రి 2 నాకు స్పష్టం రాలేదు. మరి నేనైతే సిద్ధంగా ఉన్నాను మీతో మాట్లాడటానికి. మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. మరి ఈరోజు కూడా ఏమైనా అసైన్మెంట్లు వస్తాయేమో నాకు తెలియదు. ఒకవేళ అసైన్మెంట్లు వస్తే మరి పెన్ను పుస్తకం రెడీగా పెట్టుకొని మీరు రాసుకుందరు. ఓకే. అమెరికా దేశంలో ఒక పాస్టర్ గారు చర్చిలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏంటంటే ఆఫ్రికా దేశం గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి, అక్కడున్న పరిచర్య గురించి కొంతమంది నాకు చెబుతూ వచ్చారు. అక్కడ సేవ అనేది లేదు, సువార్త అనేది జరగట్లేదు, అక్కడ ప్రజలందరూ కూడా చాలా క్రూరంగా ఉన్నారు, చాలా కఠినాత్మకమైన ప్రజలు ఆఫ్రికా దేశంలో ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా కెన్యా దేశంలో మరి సువార్త అనేది లేదు. మరి మన సంఘం అంతా కూడా కెన్యా దేశం గురించి భారంగా ప్రార్థన చేద్దామని ఆ పాస్టర్ గారు చెప్పారట. ఇక వాళ్ళందరూ కూడా కన్నీరు కారుస్తూ ఆఫ్రికా దేశంలో ఉన్న కెన్యా గురించి బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక తల్లి లేచి నిలబడిందంట. ఒక తల్లి లేచి నిలబడి, అయ్యా మరి ఆఫ్రికా దేశంలో మరి ఆ కెన్యా ప్రాంతానికి నా కుమారుణ్ణి నేను మిషనరీగా పంపిస్తానని చెప్పిందంట. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అంటున్నారంట, అమ్మ నువ్వు అనుకున్నట్లుగా అక్కడ అమెరికాలో ఉన్నట్లుగా ఉండదు, ఆ ప్రజలందరూ చాలా కఠినాత్మకమైన ప్రజలు, చాలా క్రూరంగా ఉంటారు, మరి వాళ్ళందరూ కూడా నరమాంస భక్షకులు, మరి కుమారుడికి ఏదైనా జరగచ్చు అంటే ఏం జరిగినా పర్వాలేదు అయ్యగారు, నా కొడుకును మాత్రం నేను పంపిస్తాను. ఆ కొడుకును అడుగుతూ ఉన్నారంట పాస్టర్ గారు, అయ్యా మరి మీ అమ్మ ఇలా అంటుంది, మరి నీ ఆలోచన ఏంటి? లేదయ్యగారు నేను వెళ్తాను, నేను అక్కడ పరిచర్య చేస్తాను. ఇక వాళ్ళందరూ ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి ఆ కెన్యా దేశానికి పంపించారంట. అక్కడ అతడు కొన్ని రోజులు పరిచర్య చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు, నరమాంస భక్షకులు అతన్ని చంపేశారట. ఆ విషయము ఈ సంఘంలో తెలిసిన తర్వాత మరి మిషనరీగా పంపబడిన వ్యక్తి చనిపోయాడని ఒక జ్ఞాపకార్థ కూడిక ఆ యొక్క మందిరంలో పెట్టినప్పుడు మరి అందరూ కూడా మంచి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ కుమారుడు గురించి, ఆ తల్లిని వారందరూ కూడా ఓదారుస్తూ ఉన్నారు. అయితే పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, మరి అతడు హతసాక్షిగా అయ్యాడు, మరి తన గురించి మనం ప్రార్థన చేద్దాం, తన ఆత్మ శాంతి అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం, కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి, మరి అదేవిధంగా దేవుడు మరి ఆ వ్యక్తి చనిపోయినప్పటికీ మరి దేవుడు ఆ ప్రాంతంలో ఇంకా సేవ చేసే వాళ్ళని లేపేటట్లుగా కూడా మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి ఆ ప్రార్థన చేసిన తరువాత ఆ తల్లి మాట్లాడడానికి ఆ తల్లికి సమయం ఇచ్చినప్పుడు ఆ తల్లి చెప్పిన మాట,
అయ్యా నాకు ఇంకొక కొడుకున్నాడు, ఆ కొడుకుని నేను ఆఫ్రికాకి పంపిస్తాను. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను తిట్టడం ప్రారంభించారు. నీకేమైనా బుద్ధి ఉందా? పెద్ద కుమారుడు నువ్వు కోల్పోయావు, మరొక కుమారుడు నువ్వు పంపిస్తావా? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందంటే, లేదు, దేవుని సేవకు నా కుమారుడిని నేను పంపించాల్సిందే. ఆ పాస్టర్ గారు అడుగుతూ ఉన్నారు, అయ్యా మరి మీ అన్నయ్య చచ్చిపోయాడు నీకు తెలుసుగా? తెలుసండి. మరి నువ్వు వెళ్తే నీకేం జరిగిద్దో మరి అది ఎవరో గ్యారంటీ ఇవ్వలేరు. పర్వాలేదండి, నేను అక్కడికి వెళ్ళి మా అన్నయ్య ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే పరిచర్య చేశాడో నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పని నేను కంటిన్యూ చేస్తానని చెప్పినప్పుడు ఆ సంఘం అంతా అతని కోసం ప్రార్థన చేసి మిషనరీగా అతన్ని ఆ ప్రాంతానికి పంపించారట. అతడు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు పరిచర్య చేసిన తర్వాత ఆ వ్యక్తిని కూడా అక్కడ నరమాంస భక్షకులు అతన్ని కూడా చంపేశారు. అతను కూడా హతసాక్షిగా మారిపోయాడు. మరలా ఆ సంఘములో మరలా ఆదరణ కూడిక పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా దుఃఖంతో, ఈ తల్లికి 2 కుమారులు చనిపోయారు అనే బాధతో అందరూ కూడా ఆమెను ఓదారుస్తూ ఉంటే, ఈసారి ఆమె స్టేజీ దగ్గరకు వచ్చి మైక్ తీసుకుని చాలా పెద్దగా, చాలా అసలు ఇక ఆమె గుండె పగిలిపోయేటట్లు ఏడుస్తూ ఉన్నదట. అసలు ఆమెను ఎవ్వరూ కూడా ఆపలేనటువంటి పరిస్థితి అట. ఆమె ఏడుస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న విశ్వాసులందరూ, ఈవెన్ పాస్టర్ గారు కూడా స్టేజీ దిగి వచ్చి కిందకు వచ్చి ఆయన కూడా మోకరించి మరి ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడంట. సంఘం అంతా ఏడుస్తూ ఉన్నదంట. ఏడుస్తూ ఉండగా చాలాసేపు అసలు ఆమెను ఎవరూ డిస్టర్బ్ చేయలేదంట. చాలాసేపు ఏడిసిందంట. మొదటి కుమారుడు చనిపోయినప్పుడు అంతగా ఏడవలేదు, రెండవ కుమారుడు కూడా చనిపోయినప్పుడు ఏడవలేదు. కానీ ఆ రెండవ కుమారుడు చనిపోయినప్పుడు ఆదరణ కూడికలో ఆమె బాగా ఏడుస్తూ ఉన్నదట. ఏడుస్తూ ఉన్నప్పుడు ఇక ఆమెను ఎవరు ఆపలేదు. అలా ఏడ్చి 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 ఆమె కొద్దిగా నిమ్మలించిన తర్వాత వెనక ఒక స్త్రీ లేచి ఈ రీతిగా మాట్లాడుతుందంట, నేను నీకు ముందే చెప్పాను పెద్ద కొడుకును పంపించొద్దని, నువ్వు నా మాట వినలేదు. రెండవ కుమారుడిని పంపించొద్దని నేను నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, నువ్వు నా మాట వినట్లేదు. ఇప్పుడు చూడు, నువ్వు ఎంత ఏడిసినా ఏం ప్రయోజనం? ఆ తల్లి మైక్ తీసుకుని అంటూ ఉన్నదంట, నా 2 కొడుకులు చనిపోయారని నేను ఏడవట్లేదు, నాకు ఇంకొక కొడుకు లేడు, ఉంటే అతన్ని కూడా నేను పరిచర్యకి పంపించానని ఏడుస్తుందంట. ప్రియ దేవుని సంగమా, ఎందుకు నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ సువార్త యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. మనకు తెలియట్లేదు. మనం ఏదో కొన్ని చిన్న గ్రామాలలో పట్టణాల్లో ఉంటున్నాము, కానీ పరిచర్య యొక్క ఆ యొక్క ప్రాముఖ్యత చాలా ఈనాటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కెన్యా దేశంలో వీరు ఇద్దరు వెళ్ళి పరిచర్య చేశారు కదా, ఇద్దరు కూడా హతసాక్షులుగా మారారు కదా, అక్కడ వారిద్దరు కూడా చనిపోయారు కదా, వారిద్దరిని అక్కడే పాతిపెట్టారు. కానీ ఇప్పుడు కెన్యా దేశంలో 91% క్రిస్టియానిటీ ఉందండి. రీసెంట్గా జూన్లో నా భార్య కెన్యా వెళ్ళింది. నా భార్య కెన్యా వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న క్రైస్తవులు వాళ్ళందరిని చూసి తను చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నాతో అంటుంది, మన భారతదేశంలో అంత క్రైస్తవ్యం కనపట్టలేదు, కెన్యా దేశంలో అంతమంది క్రైస్తవులు ఉన్నారు, వారిని బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానని మాట చెప్పింది. ఎందుకు నేను మీకు మాట చెబుతున్నానంటే, ఒక వ్యక్తి సేవకు వెళ్ళి అక్కడ మరణించిన దేవుడు అక్కడ ఇంకొంతమందిని లేపుతాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి హతసాక్షి యొక్క రక్తము వ్యర్థముగా పోదండి. ఒక వ్యక్తి ఒక చోటకి సేవకుడిగా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అక్కడ మరణించిన అక్కడ నుంచి దేవుడు ప్రవక్తలను లేపుతాడు, యాజకులను లేపుతాడు, సేవకులను లేపుతాడు, నాయకులను లేపుతాడు. ఆ దైవజనుడి యొక్క మరణము అనేది ఎప్పుడు కూడా వ్యర్థముగా పాదు. మీకు ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. యేసేపు ఎక్కడ చనిపోయాడండి? చెప్పాలి. యేసేపు ఎక్కడ చనిపోయాడు? అన్న మీరున్నారు ఇక్కడ. యేసేపు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తులో చనిపోయాడు. మోషే ఎక్కడ పుట్టాడు? హల్లెలూయా. మోషే గొప్ప సేవ చేశాడండి, గొప్ప పరిచర్య చేశాడు. ఇప్పుడు మోషే ఎక్కడ చనిపోయాడు? మోషే మిద్యానీలో చనిపోయాడు. దేవుడు అక్కడ రూతుని పుట్టేటట్లుగా చేశాడు. హల్లెలూయా. రూతు ఎక్కడ చనిపోయిందండి? ఎక్కడ చనిపోయింది రూతు?
బెత్లెహేములో చనిపోయింది. బెత్లెహేములో ఎవరు పుట్టారండి? యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్న ఒక వ్యక్తి మరణం ఒక చోట పాతి పెట్టబడినప్పుడు అది వ్యర్థముగా పోదు. దేవుడు అక్కడి నుంచి దేవుడు గొప్పవారిని లేపుతాడు. ఈ రోజుల్లో గత 25 సంవత్సరాల క్రితం గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ చంపేశారండి, ఒరిస్సా రాష్ట్రంలో. కానీ దేవుడు ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రం ఆ జిల్లాలో ఎక్కువగా ఇప్పుడు చాలామంది సేవకుల్ని ఆ జిల్లాలో దేవుడు లేపాడు. అది ఎవరో బయట వాళ్ళని తీసుకురాలేదండి, ఆ జిల్లా ప్రజలనే, ఆ యొక్క బారిపద, ఆ యొక్క మయూరిభంజ్ జిల్లాలోనే దేవుడు అనేక మంది సేవకుల్ని ఇప్పుడు లేపుతూ ఉన్నాడు. గ్రామ్ స్టెయిన్స్ గారి యొక్క మరణము వాళ్ళు అనుకుంటున్నారు, చంపిన వాళ్ళు ఇక సువార్త ఆగిపోతుందిలే అనుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సువార్తను ఆటంకపరచడానికి ఒక వ్యక్తి అక్కడ పని చేస్తాడో, సువార్తను ఆపటానికి ఇష్టపడతాడో, దేవుడు అక్కడే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనం ఎవ్వరం కూడా మరణము గురించి భయపడని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఒక మాట అన్నారు మరణం గురించి చెబుతూ, మరణము అంటే ఏమీ లేదు, ఇక్కడ కన్ను మూయటం, పరలోకంలో కన్ను తెరవటం. హల్లెలూయా. మరణం అంటే ఏంటి? ఇక్కడ కన్ను మూయటము, పరలోకములో దేవుని ఎదుట కన్ను తెరవటం. అన్యులు భయపడతారండి, ఎందుకు? నరకానికి వెళ్తారేమోనని. మనం భయపడే అవసరంలా, మనం అందరం కూడా పరలోకానికి వెళ్తాం. మీరు ఎవరు ఆమెన్ చెప్పట్లా? హల్లెలూయా. ఉందా పరలోకానికి నేను వెళ్తాను అనే నిశ్చయిత మీకుందా? ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. పాస్టర్ గారు మంచిగా భారంతో ప్రార్థన చేశారు, అందుకని నేను ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు, వీలుంటే చివరిలో ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము. తెచ్చుకున్నారా బైబిల్? అందరి దగ్గర ఉన్నాయి బైబిల్? ఒక్కసారి మీ బైబిల్ చూపించండి. హల్లెలూయా. కొంతమంది ఎత్తలేదు పైకి, అంటే మీ చేతిలో మొబైల్స్ ఉన్నాయేమో. అయ్యా మా మొబైల్లో బైబిల్ ఉంది అయ్యా అని కొంతమంది చెబుతూ ఉంటారు. చెప్పులు కూడా పెట్టుకోండి మీ మొబైల్లో. దేవుడు బైబిల్ ఇచ్చాడు మనకి, బైబిలే పట్టుకోవాలి. బైబిల్ పట్టుకోవడానికి కొంతమందికి సిగ్గేసి మొబైల్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అన్నీ పెట్టుకొని అందులో చెప్పులు, బట్టలు. 9వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు పెండ్లి కుమారుడు, ఈ మాటను గుర్తుపెట్టుకోండి, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఉపవాసం చేతుల్లో వెళ్ళండి మీరు అని చెప్పి యేసు ప్రభు వాళ్ళని పంపించేశాడు. ఓకే, యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి, అయ్యా మరి యోహాను శిష్యులు పరిశీలు ఎప్పుడు ఉపవాసం ఉంటారు, మరి ఏంటి మీ శిష్యులు ఉపవాసం ఉండరు, ఎప్పుడు చూసినా తింటానే ఉంటారు అని యేసు ప్రభు శిష్యుల గురించి యేసు ప్రభు దగ్గర వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉంటారులే. ఈ మాట వాళ్ళకి అర్థం కాల. మరి మీకు అర్థమైందా? అర్థమైంది ఈ మాట? మీకు అర్థం అవడానికి నేను చెప్తాను. యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఇప్పుడు వాళ్ళతో పెండ్లి కుమారుడు ఉన్నారు, పెండ్లి ఇంటి ఎవరైనా దుఃఖంగా ఉంటారా? ఎవరు దుఃఖంగా ఉండరు కదా. పెండ్లి కుమారుడు వాళ్ళ దగ్గర నుంచి కొనిపోబడే దినాలు వస్తాయి, వెళ్ళిపోయే రోజులు వస్తాయి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉంటారులే ఉపవాసం. ఇప్పుడు మనం అందరం ఉపవాసం చేస్తున్నాం కదా. యేసు ప్రభు కొనిపోయాడు, వెళ్ళిపోయాడు కదా, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, ఆరోహణం అయిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్న మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అవునా కాదా? అవునా? సో పెండ్లి ఇంట ఉపవాసము చేయరు. ఎవరైనా పెండ్లి ఇంట్లో ఉపవాసం చేస్తారా? చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి కదా.
చాలామంది పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికీ మంచిగా పెళ్ళిళ్ళు జరిగినాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు మీ పెళ్లి రోజున జ్ఞాపకం చేసుకోవద్దు. పెళ్ళిళ్ళు జరిగినాయిగా. ఆ ఇంట్లో ఎవరైనా ఉపవాసం ఉంటారా? ఎవరు ఉపవాసం ఉండరు. మంచిగా అన్ని పదార్థాలు అన్నీ కూడా చక్కగా అన్నీ ఉంటాయి కదా. అందరూ సంతోషంగా తింటూ ఉంటారు. బూరెలు ఉంటాయి, అరిసెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కొక్కడు తింటా పరిగెత్తుతూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. పెండ్లి ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ ఎవరు కూడా ఉపవాసం ఉండరు. అయితే పెండ్లి ఇంట్లో వధువు ఉంటుంది, అవునా? వధువు ఉంటుంది కదా. పెండ్లి ఇంట్లో వధువు లేకుండా దాన్ని పెండ్లి ఇల్లు అంటారా? ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు ఉందండి, ఇది పెళ్ళిళ్ళు అని మనం అంటామా? ఎప్పుడు అంటాం దాన్ని? అక్కడ వధువు ఉంటే లేకపోతే వరుడు ఉంటే వాళ్ళు సిద్ధపడుతూ ఉంటే దాన్ని మనం పెండ్లి ఇల్లు అంటాం, అవునా కదా? మందిరము పెండ్లి ఇల్లు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నానంటే, మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా వధువుతో పోల్చబడింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వధువుతో పోల్చబడింది. ఇది వధువు సంఘం. వరుడు రాబోతూ ఉన్నాడు, మనమందరము కూడా సిద్ధపడుతూ ఉన్నాం, అవునా కాదా? సిద్ధపడిన వారినే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి చేసుకుంటాడు. అయ్యగారు కరెక్టేనా? సిద్ధం లేకుండా ఉన్నవారిని పెండ్లి కుమారుడు పెళ్లి చేసుకోడు కదా, అవునా కదా? ఇప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాడు, పెండ్లి కుమార్తె సిద్ధపడిన పెండ్లి కుమార్తెను వివాహం చేసుకుంటాడా, లేకపోతే పక్కనున్న చీవుడు ముక్కామని లేకపోతే చెరిపిన చుట్టామని పెళ్లి చేసుకుంటాడండి? వధువుని చేసుకుంటాడు. ఏ వధువుని చేసుకుంటాడు? సిద్ధపడిన ఆమెను పెళ్లి చేసుకుంటాడు. మంచిగా రెడీ అయ్యి చెప్పండి, మేకప్లు వేసుకుని సిద్ధపడి కొత్త బట్టలు, అవునా కదా? చిరిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టు, శివుడి ముక్కు, ఇట్లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటాడా? సిద్ధపడిన వారిని చూడగానే వావ్. పెళ్లి కొడుకు ఏమనాలా చూడగానే? వావ్. అమ్మ చెబుతుంది వావ్. పెండ్లి కుమార్తెను చూడగానే వావ్, షీజ్ మై పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు కదా. అలా అనాలి అని అంటే సిద్ధపడాలి అని అంటే శుద్ధీకరణ చేయబడాలి. ఇప్పుడు పెండ్లి కుమార్తెకు స్నానం లేకుండా సిద్ధపరుస్తారా? లేదు, పసుపేసి తోమారు మిమ్మల్ని అందరినీ తోముతారు. పసుపేసి రుద్ది అయ్యగారు అంతేనా? ఇక్కడ అట్లాగే చేస్తారు. మా ఒరిస్సాలో పసుపేసి రుద్దుతారు, ఇక్కడ కూడా అంతే కదా. పసుపేసి రుద్ది శుద్ధీకరణ చేసి, మన ప్రసాద్ అయ్య గారు వాక్యం చెబుతున్నారు కదా శుద్ధీకరణ గురించి. అదేనా పాస్టర్ గారు చెప్పిన వాక్యం? మర్చిపోయారా? 7 శుద్ధీకరణ గురించి చెప్పారు కదా. నేను ట్రైన్లో కూర్చుని విన్నా మెసేజ్, అయ్యగారు చెప్తుంటే చాలా బాగా చెప్తున్నారు. శుద్ధీకరణ. ఇప్పుడు శుద్ధీకరణ ఏంటంటే, సిద్ధపాట్ల శుద్ధీకరణ అనేది ఒక ప్రాముఖ్యమైన సంఘటన. శుద్ధి చేసి, పసుపు రాసి, కడిగి, తోమి, తర్వాత ఏమేమి ఉన్నాయో క్రీములు అవి మొత్తం రాసి, తర్వాత మంచి బట్టలు వేసి అందంగా. మొన్న మధ్య ఛత్తీస్గఢ్లో అమ్మాయికి మంచిగా మేకప్ చేసి పెళ్లి చేశారంట. తర్వాత పెళ్ళైన తెల్లారు ఆమె స్నానం చేస్తే మేకప్ అంతా పోయి పెళ్లి కొడుకుని దడుచుకుని విడాకులు తీసుకున్నాడంటే. ఇది నిజమైన సంఘటన. రీసెంట్గా అది పోస్ట్ వచ్చింది, నిజమైన సంఘటన. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, సబ్జెక్టులోకి వద్దాం. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు ఎక్కడ జరిగిద్దంటే, ఒక విశ్వాసికి సిద్ధపాటు ఎక్కడ జరిగిద్దంటే అది సంఘములో జరిగిద్ది. హల్లెలూయా. ఇది సంఘములో వధువు సిద్ధపడుతుంది కాబట్టి సంఘము పెండ్లి ఇల్లు. ఆమేన్. మందిరము పెండ్లి ఇల్లు. ఆమేన్. ఇప్పుడు ఇది ఏ ఇల్లు? పెండ్లి ఇల్లు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఇది పెండ్లి ఇల్లు అని చెప్పండి. ఏ ఇల్లు ఇది? ఈ ఇంటిలో 3 విషయాలు నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి. పెండ్లి ఇంట్లో ప్రాముఖ్యంగా, పెండ్లి ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు, అవునా కదా? దుఃఖంగా ఎవరు? ఏదో కొద్దిగా అనారోగ్యం ఎవరికైనా ఉన్నా సరే వాళ్ళు కూడా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏదైనా కష్టం ఉన్నా వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏదైనా ఇబ్బందులున్నా ఏదైనా సరే అది మనసులోనే పెట్టుకుని అందరూ కూడా సంతోషంగా పలకరించుకుంటా, బాగున్నావా, తిన్నావా, ఎప్పుడొచ్చావు, కూర్చో, నిలబడు, అన్నీ చక్కగా అందరూ సంతోషంగా ఉంటారు.
ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక చిన్న పాఠం ఏంటంటే, దేవుని మందిరములో ఈ పెండ్లి ఇంట్లో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. నీకెన్ని బాధలైనా ఉన్నాయి, నీకెన్ని కష్టాలైనా ఉన్నాయి, నీకెన్ని సమస్యలైనా ఉన్నాయి, ఎన్ని అనారోగ్యమైన పరిస్థితులైనా ఉన్నాయి, వాటిని చెప్పులు విడిచినట్టుగా బయటే విడిచిపెట్టి నువ్వు సంతోషంగా లోపలికి రావాలా. చెప్పులు తీసుకొచ్చి చెప్పులతో లోపలికి రాం కదా, రాము, బయటే విడిచిపెట్టి వస్తాం. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటిని కూడా మనం ఏం చేయాలంటే బయటే వదిలిపెట్టి మందిరంలోనికి వచ్చేటప్పుడు సంతోషంతో రావాలి. హల్లెలూయా. వరుణ్ణి చూసేటప్పుడు, వరుని దగ్గరికి వచ్చేటప్పుడు, పెండ్లి కుమారుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ వధువు కూడా ఏడుస్తూ రాదు, ఏ వ్యక్తి కూడా బాధపడుతూ రాదు, ఏ వధువు కూడా ఇబ్బంది పడుతూ కన్నీరు కార్చుకుంటూ వచ్చిద్దా? సంతోషంతో వచ్చింది. కన్నీరు కార్చుకుంటూ వచ్చింది అనుకో, అమ్మో ఇది పెళ్ళి కాకముందే ఏడుతుంటే పెళ్ళి అయిన తర్వాత ఇది నాకు 3 చెరువులు నీళ్లు తాగిచ్చిద్దని చెప్పి అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతాడు అనమాట. పెండ్లి కుమారుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ వధువైనా సరే సంతోషముగా, ఆనందంగా సిద్ధపడిన వ్యక్తిగా వచ్చినట్లుగే మనము దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు, పెండ్లి ఇల్లుగా పిలువబడుతున్న ఈ మందిరంలోనికి మనం వచ్చేటప్పుడు సంతోషముగా రావాలి, సంతోషముగా ఉండాలి. హల్లెలూయా. అట్టి ఆత్మదేవుడు మనకిచ్చునుగాక. మీకు ఇంకొక మాట చెప్తాను. పెండ్లి ఇంటిలో ఖర్చులు ఉంటాయా ఉండవా? అయ్యగారు ఉంటాయా? ఖర్చులు, భయంకరమైన ఖర్చులు. మొన్న రమేష్ అయ్య గారు పాపకి ఒక మంచి ఫంక్షన్ చేశారు, నేను చూశాను ఆన్లైన్లో. ఆయన అడగండి ఎంత ఖర్చు అయిందో చెప్తారు మీకు. పెళ్ళి కన్నా ఘనంగా చేశారు ఆ ఫంక్షన్ ఆయన. దేవుడిని, మీ నాన్నగారు, మీ డాడీని అంత ఇష్టపడుతున్నాడు, అందుకే డబ్బులు కూడా లెక్క చేయకుండా అసలు ఏమి సేవకులు రావాలి, అందరూ రావాలి, కుటుంబస్తులు అందరూ రావాలని చెప్పి మేనమామ చేత కొత్త బట్టలు పెట్టించి అంత ప్రేమిస్తున్నాడు మీ డాడీ నిన్ను. మరి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు మీ డాడీని? ఇటు తల్లిదండ్రులు మీ ఇద్దరికి ఉండడం అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఇటు మంచి మనసు కలిగిన దైవజనుడు మన సంఘానికి ఉండడం, పరిచర్యలకు, సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం. ఏదో ఆమెను చెప్పలా? హల్లెలూయా. పెండ్లి ఇంట్లో ఖర్చులు ఉంటాయా ఉండవా? ఉంటాయా అక్క? మీరు చెప్పలా? ఉంటాయా ఉండవా? ఏముంటాయి? ఏం ఖర్చులు ఉంటాయి పెండ్లి ఇంట్లో? భోజనాల ఖర్చులు. మీకు పెళ్ళిళ్ళు అవ్వలేదు, మీరు అప్పుడే చెప్పేస్తున్నారు. చూస్తారు కదా. కరెక్ట్. నాకు ఆమె హ్యాపీ. మీరు సమాధానాలు చెప్తున్నారు, మీరు రెస్పాండ్ అవుతున్నారు, నాకు హ్యాపీ. మీలో జీవం ఉంది, అందుకే మీరు రెస్పాండ్ అవుతున్నారు. వెన్ దెర్ ఇస్ ఎ లైఫ్ యూ విల్ రెస్పాండ్. ఇప్పుడు జీవం కలిగిన వాళ్ళే రెస్పాండ్ చెబుతారు, అవునా కాదా? చచ్చిపోయిన సేవలు చెబుతాయా? మాట్లాడవుగా. ఐఎమ్ హ్యాపీ బికాస్ యూ హ్యావ్ ఎ లైఫ్. నీలో జీవం ఉంది, నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే మా అన్నంటే కూడా నాకు ఇష్టం. ఆయన మాట్లాడుతున్నాడు, సంతోషం నాకు చాలా. నేను వాక్యం చెప్పడం కన్నా ఆయన మాట్లాడుతాం, ఆయన సమాధానం ఇవ్వడం, అది నాకు సంతోషం. ఇప్పుడు పెండింట్లో ఖర్చులు ఉంటాయా ఉండవా? ఏం ఖర్చులు ఉంటాయి? భోజనాల ఖర్చులు. ఆపండి, పక్కన పెట్టిన ఎప్పుడు భోజనాలు. ఉపవాసం ఉంటూ భోజనాల గురించి మాట్లాడుకోవటం ఏంటండి? ఇంకా అమ్మా నాకు వినపడలా. బట్టల ఖర్చులు ఓకే. ఇంకా బంగారం ఖర్చులా? ఓకే. ఇంకా నేను పదం కోసం చూస్తున్నా, అది అంటారేమోనని. కట్న కానుకలు. నేను అది విశ్వాసులు చెబుతారేమో అనుకున్నాను, కానీ పాస్టర్లు చెప్పారండి. దేవుని బిడ్డలు కట్నం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను రిఫరెన్స్ చూపిస్తాను, ఎందుకంటే వాక్యం లేకుండా నేను ఏం మాట్లాడను. నా సొంత మాటలు మాట్లాడితే అసలు నిష్ప్రయోజనం, ఏమీ పనికిరావు. నేను వాక్యమే చూపించను ఒక వాక్యం. వద్దులేయ్యా, కొడుకు పెళ్ళి ఉంది ముందు. నువ్వు వాక్యం చెప్పడానికి వచ్చినాడు, చెప్పి మా పాస్టర్ గారు ఒక ముద్ద అన్నం పెడితే తినేసి నువ్వు శుభ్రంగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోక, ఎందుకు ఈ వాక్యాలు మాకు అంటారా? చూపిస్తా. ఎటు వచ్చిందిగా సబ్జెక్టు. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం.
16వ వచనం. ఏ రాజు అండి? ఓకే 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 కట్నముగా ఇచ్చెను. సొలొమోను భార్యకు కట్నంగా ఇచ్చెను. ఎవరిచ్చారు? ఎవరిచ్చారు చెప్పాలి? ఫరో రాజు. ఫరో రాజు అన్యుడా క్రైస్తవుడా? అన్యుడా క్రైస్తవుడా? కాబట్టి ఇచ్చాడు. ఫరో రాజు ఇచ్చాడు కాబట్టి ఆయన అన్యుడు. ఆయన క్రైస్తవుడు కాదు, దేవుని నమ్ముకున్నవాడు కాదు, దేవుని బిడ్డ కాదు, ఆయన అన్యుడు. సో అన్యుల సాంప్రదాయం మనం పాటించవలసిన అవసరత లేదు. ఇంకా ఉన్నాయి రిఫరెన్స్లు, ఇంకా 3-4 రిఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు వాటిలోకి మనం వెళ్తే అది సబ్జెక్ట్ చాలా పెద్దదైపోతుంది. కానీ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవులు కట్నం చేసుకోకుండా ప్రార్థనాపరులైన బిడ్డలను చేసుకోవటం కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకనంటే పెళ్ళైన తర్వాత వాళ్ళు జీవించాలి, వాళ్ళ మధ్యలో గొడవలు రాకుండా. మోజేసయ్య గారు ఎప్పుడు కూడా ఒక ఇల్లుస్ట్రేషన్, ఒక కథ చెబుతూ ఉంటాడు అత్తా కోడళ్ళ గురించి. కట్నం తీసుకొచ్చిన కోడలు అంటారు. గుర్తొచ్చిందా మీకు? ఒక కోడలు కట్నం తీసుకొచ్చంట, ఇంటికి వచ్చిన తర్వాత బాగా అహంకారంగా అత్త మీద లేనిపోని మాటలు ఇక ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటే అత్త కోపం వచ్చి కోడల ముందు తిడితేనేమో బాగుండదని చెప్పి ఒక కోడిని తిడుతుందంట. ఎవరిని తిడుతుంది? ఏమని తిడుతుంది? ముద్రష్టపు కోడి, కట్నం తీసుకొచ్చావని నీకు అహంకారమా? కోడి కట్నం తెచ్చిద్దా? ఇక అట్టుంటాయి అన్నమాట. పెళ్ళైపోయిన తర్వాత బాధలు, తర్వాత చాలా సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, విడాకులు దాకా వెళ్ళిపోయిన కుటుంబాలు నాకు చాలా తెలుసు. కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. ప్రార్థనా పరులా కాదా? మీ కొడుకుకి పెళ్లి చేసేటప్పుడు మీకు వచ్చే కోడలు మీతో కలిసి 1 గంట సేపు ప్రార్థనలో కూర్చోగలిగిద్దా లేదా అది చూడండి. లేకపోతే మీ కూతురికి వివాహం చేసేటప్పుడు మీ అల్లుడు ప్రార్థనా పరుడా కాదా చూడండి. అప్పుడు ఆ కుటుంబాలు దీవించబడతాయి. అవి కుటుంబాలకు, తల్లిదండ్రులకి ఆశీర్వాదకరంగా ఉంటారు, స్థానిక సంఘానికి కూడా వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. సో ఇప్పుడు సబ్జెక్ట్లో పెళ్లి ఇంట్లో ఖర్చు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏం ఖర్చు ఉంటుంది? భజనాల ఖర్చు. ఇంటికి రంగులు వేస్తారా? లైట్లు పెడతారా? సౌండ్ సిస్టము అసలు హడావిడిగా ఉంటుంది అనమాట. ఆ ఊరంతట్లో ఆ ఇల్లు ఆ రోజు హైలైట్ అనమాట. చాలా ఖర్చు ఉంటుంది. అలాగే పెండ్లి ఇంటిలో ఖర్చు ఉన్నట్లుగా ఇది ఇప్పుడు పెండ్లి ఇల్లు అని మనం దేని పిలుస్తూ ఉన్నాం? దేని పిలుస్తున్నాం? సంఘాన్ని పిలుస్తున్నాం, మందిరాన్ని పిలుస్తున్నాం. మరి మందిరంలో కూడా ఖర్చు ఉంటుందా ఉండదా? ఉండదా? ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయి ఏముంటుందంటే, డాడీ నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, ఖర్చులు గుంచుకొని ఇస్తుంది మామూలుగా. పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా, డాడీ మరి నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇది ఈ డబ్బులు నీ దగ్గర ఉంచని. తల్లిదండ్రులకి పెళ్లి చేసుకునే పిల్లలు, ఉద్యోగం చేసే పిల్లలు అయితే, పనులు పాటలు చేసుకునే వాళ్ళు అయితే కొద్దిగా సహాయకరంగా నిలబడతారు. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు తర్వాత ఏం చెప్పబోతున్నాడని మీరు అనుకుంటున్నారా? నేనేం చెప్పదలుచుకోవట్లేదు మీకు, ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలుసు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ మందిరాన్ని మనం పెండ్లి ఇల్లు అని పిలుస్తూ ఉన్నప్పుడు మందిరంలో వస్తున్న ప్రతి ఖర్చు కూడా మనం భరించే వారముగా ఉండాలి. హల్లెలూయా. పెండ్లి ఇంటిలో ఉన్న ఆ పెండ్లి తండ్రి ఏ ఖర్చు వచ్చినా సరే దాన్ని వెనకాడకుండా ఇది చేయాలి, ఇది జరిగించాలి అని ఏ రీతిగా ఆలోచిస్తాడో, కుటుంబంలో ఉన్న వారు అందరూ కూడా ఏ రీతిగా ఆలోచన చేస్తారో, వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో వల్ల వాళ్ళు ఇచ్చి మరి పెండ్లిళ్ళు మంచిగా జరిగించాలని చూస్తారో, మనమందరం కూడా మనం ఏ సంఘములో అయితే ఉంటూ ఉన్నామో ఆ సంఘములో ఉన్న ప్రతి ఖర్చును కూడా మనము భరించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు పెండ్లి ఇంట్లో ఇంకొకటి మీరు గమనిస్తే అందరూ కూడా పని చేస్తూ ఉంటారు. అవునా కదా?
పనిచేస్తూ ఉంటారు, హడావిడిగా ఉంటుంది. పెండ్లింట్లోకి మీరు వెళ్ళగానే అంత హడావిడిగా కనబడుతూ ఉంటుంది. వాళ్ళు అటు పరిగెడుతుంటారు, ఇటు పరిగెడుతుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి పని లేకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. పెళ్ళిలో హడావిడి చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది అన్నమాట. హడావిడి చేయడం కూడా ఒక పనే. అట్లాంటి వాళ్ళు లేకపోతే పెళ్ళిలో మజా ఉండదు మామూలుగా కదా. అందరూ ఏదో ఒక పని చేస్తా, పూలదండలు కడతా, లేకపోతే ఏదో ఒక పనిలో బాగా బిజీగా కనబడుతూ ఉంటారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, పని చేయటం అనేది, పని చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పెళ్ళి ఇంటి పెద్ద సంతోషంగా ఉంటాడు. అరే నా కుమారుడు పెళ్ళికి మరి వీళ్ళందరూ వచ్చి పని చేస్తున్నారు, లేకపోతే నా కుమార్తె పెళ్ళికి వీరందరూ వచ్చి పని చేస్తూ ఉన్నారనే సంతోషము ఆ యొక్క ఇంటి పెద్దకు ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి. ఒక కొడుకు పని చేసే వ్యక్తి, ఇంకొక కొడుకు సోమరివాడు. తండ్రి ఎవరిని బట్టి సంతోషిస్తాడు? పని చేసే వ్యక్తిని బట్టే. అరే మీ అన్నను చూసి నేర్చుకోరా, లేకపోతే మీ తమ్ముడిని చూసి నేర్చుకోరా, వాడు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తాడు, నువ్వు ఎప్పుడు కూర్చొని తింటా ఉంటావు అని తండ్రి వాడిని తిడతానే ఉంటాడు. ఇంట్లో అట్లాంటి వాళ్ళు ఉంటారు. 2 ఉన్నారనుకోండి, ఒకళ్ళు పని చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు ఏమో ఉంటారు. మామూలుగా ప్రతి ఇంట్లో ఉంటారు, మా ఇంట్లో కూడా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే ఇది లైవ్ వెళ్తుందిగా, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇబ్బంది అయ్యిద్ది అన్నమాట. ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒకడు పని చేసేవాడు ఉంటాడు, ఒకడు పని చేసేటట్టు నటించే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. తండ్రికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? పని చేసేవాడంటే ఇష్టం. పెండ్లి ఇంట్లో కూడా పని చేసే వ్యక్తిని బట్టి ఆ పెండ్లి ఇంటి పెద్ద సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే పని చేశాడు అని చెప్పి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. రాత్రి మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడు, అతని పేరు రాజేష్ అని, మన తెనాల్లోనే ఉంటారు. అతని పెళ్ళి 2009లో జరిగింది జంగారెడ్డిగూడెంలో. ఆ పెళ్ళి పెద్ద నేనే 2009లో, దాదాపుగా 15 సంవత్సరాలు అయిపోయింది. ఆ పెళ్లి పని అంతా వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఆ ఊర్లోనే ఉంటారు. నేనే ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుని నేనే ఎక్కువ పని చేయడానికి ఇష్టపడి పని చేశాను. మా ఫ్రెండ్ దాన్ని బట్టి చాలా సంతోషపడ్డాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పటికీ ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ నేనంటే ఇష్టపడుతూ ఉంటారు. ఆ పెళ్ళిలో ఏం జరిగిందంటే, వంట వండే వ్యక్తికి నేను అన్నీ సప్లై చేస్తూ ఉన్నాను, ఇస్తూ ఉన్నాను, ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాను. ఆ చికెన్ పకోడీ, చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేస్తూ ఉన్న టైంలో గ్యాస్ అయిపోయింది. అయిపోయేసరికి ఆయన కేకలు పెడుతున్నాడు, అయ్యా గ్యాస్ అయిపోయింది అని కేకలు పెడుతూ ఉంటే ఎవరికి పట్టించుకున్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు, కానీ ఎవరు కూడా ఆయనకి సహాయం చేయట్లా. వెంటనే ఈ విషయం నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేశానంటే, పక్కింట్లో చూస్తే వాళ్ళ వంటగది తలుపులు తీసి ఓపెన్ పెట్టుందనమాట రెడీగా. నేను గబగబా వాళ్ళ వంటగదిలోకి పరిగెత్తాను. వాళ్ళ ఇల్లు ఎవరో తెలియదు, ఆ ఇల్లు ఎవరిదో తెలియదు నాకు, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో నాకు తెలియరు. వెళ్తే ఎవరూ లేరు. ఆ తల్లిగారు స్నానం చేస్తూ ఉన్నట్టుంది, బాత్రూంలో శబ్దం వినపడుతుంది. నేను ఇక డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళిపోయి ఆ రెగ్యులేటర్ తీసేసి సిలిండర్ నెత్తి మీద పెట్టుకుని వచ్చేసి వంట ఆయనకి సిలిండర్ ఇచ్చేసా. అంత కార్యక్రమం అయిపోయింది. ఆమె వచ్చింది, ఇంట్లోకి వెళ్ళి చూసుకున్నట్టుంది, ఇక జడ ముడేసుకుని బయటకు వచ్చింది. వచ్చేసరికి గబగబా నేను ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ సిలిండర్ తీసింది నేనే, నువ్వు కంగారేం పడబాక, ఇట్లా వివాహం కొరకు ఇట్లా ఇబ్బంది అయితే నేనే తీశాను, నాకు 2 గంటలు టైం ఇవ్వు, నీకు కొత్త సిలిండర్ తీసుకొచ్చి ఇస్తాననేసరికి ఇక ఆ మూడు ఆమె ఇప్పదీసి ప్రశాంతంగా ఉంది. సో నేను ఆ పనులన్నీ చేసినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఆ కృతజ్ఞత అనేది ఆయన ఈ రోజుకి కూడా ఆయన కలిగి ఉంటాడు. ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆయన ఆ రోజు నేను వాళ్ళ నాన్నగారు కొద్దిగా ఆరోగ్యం బాగుండదు, వయసు కూడా కొద్దిగా పెద్ద వయసు. ఆయన చేయవలసిన పనులు కూడా నేను నా భుజం మీద వేసుకుని నా స్నేహితుడి కొరకు నేను పని చేసినప్పుడు దానిని బట్టి వాళ్ళ నాన్నగారు చాలా సంతోషంగా, ఇప్పటికీ కూడా చాలా సంతోషంగా ఆయన ఉంటూ ఉంటారు. ఎందుకు నేను ఈ మాట చెబుతూ ఉన్నానంటే, పెండ్లి ఇంట్లో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పెండ్లి యజమాని సంతోషపడతాడు. అయితే ఇది పెండ్లి ఇల్లు అంటూ ఉన్నాము కదా మందిరాన్ని, మనము ఈ మందిరంలో కూడా మనం పనిచేసినప్పుడు దీనిని బట్టి తండ్రి అయిన దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. పని చేసేవారంటే దేవునికి ఇష్టం. పని చేస్తున్నట్లుగా నటించే వారికి వారిని బట్టి దేవుడు సంతోషించడు, కానీ పని చేసే వారిని బట్టి మాత్రం దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ
పెండ్లి ఇల్లు అనబడుతున్న ఈ మందిరములో నీవేం పని చేయగలుగుతున్నావు? నీ బాధ్యత ఏమిటి? నీవేం పని చేయగలుగుతున్నావు? నీవెంత పని చేయగలుగుతున్నావు? ఎంతవరకు నువ్వు పని చేయగలుగుతూ ఉన్నావు? దేవుని మందిరంలో ఏ పనైనా ఉన్నది అని అంటే నువ్వు ముందుకు రాగలుగుతున్నావా? ఏదైనా కార్యక్రమం ఉంది అని అంటే నువ్వు ముందుకు రాగలుగుతున్నావా? నువ్వు చేయగలుగుతున్నావా? నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు అని ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే నీవు చెప్పే సమాధానం ఏమిటో అది నీకే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మనము ఏ పని చేసినా అది ఆశీర్వాదం. పని అంటే కేవలం ఊడవటమో, లేకపోతే ఈ మ్యాట్లు ఫోల్డ్ చేయటమో, ఈ వైరులు ఫోల్డ్ చేయటమో ఇది కాదండి పని అని అంటే. ఇది కాదు పని. ఇదే పని అని మీరు అనుకోవద్దు. మందిరములకు సంబంధించి, పరిచర్యకు సంబంధించి ఇప్పుడు ఈ మందిరం యొక్క పని అంటే కేవలం ఇవి మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు ఈ గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అనే సంస్థను మీరు చూసుకున్నప్పుడు అందులో చాలా పనులు ఉంటాయి, అవునా కాదా? వాటి కొరకు ప్రార్థన చేయటం ఒక పని, వాటి కొరకు ప్రయాసపడటం ఒక పని, దాని విషయంలో దాని క్రింద మనము ఒకరికి సువార్త చెప్పటము అనేది ఒక పనే కాదా? మనం ఆ విధానంలో మనం ఆలోచించే వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈవెన్ మీతో ఒక మాట చెప్పి ఉన్నాను ఇంతకుముందు. సువార్త లేకపోతే రక్షణ పొందిన మనము ఇతరులని కూడా రక్షణలోనికి తీసుకురాకపోతే మనము పొందుకున్న రక్షణకు ఒక విలువ ఉండదు. దేవుని పని చేసే వారముగా మనం ఉండాలి. పెండ్లి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏ రీతిగా పనిలో బిజీగా ఉంటారో, దేవుని మందిరంలో ఉంటున్న మనము, దేవుణ్ణి నమ్ముకున్న మనము, ఈ పెండ్లి ఇల్లు అనబడుతున్న ఈ మందిరములో, ఈ సంస్థలో, లేకపోతే ఈ మినిస్ట్రీస్లో మనమందరము కూడా పని చేసే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అయ్యా మేమేం పని చేయగలుగుతాం అయ్యా అని మీరు అంటారేమో. మీలో కొంతమంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉండొచ్చు, మీలో కొంతమంది ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఉండొచ్చు, మీలో కొంతమంది ఆటో డ్రైవర్స్గా పనిచేయవచ్చు, బస్సు డ్రైవర్స్గా పనిచేయవచ్చు, లారీ డ్రైవర్స్గా పనిచేసి ఉండొచ్చు, లేకపోతే చిల్లర కొట్టు ఉన్నవాళ్ళేమో ఉన్నారేమో నాకు తెలియదు, బట్టల కొట్టు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదా, చేయరా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదో ఒక పని చేసేవాళ్లే కదా. మీరు పని చేసే చోట కొన్ని కర్రపత్రికలు మీ దగ్గర పెట్టుకోండి. మీరు పనిచేసే దగ్గర కొన్ని బైబిల్స్, క్రొత్త నిబంధనలు పెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చిన అన్యుడికి ప్రేమతో వాళ్ళకి సువార్త చెప్పండి, వాళ్ళకి ఆ కర్రపత్రిక ఇవ్వండి, వాళ్ళకి ఆ వాక్యాన్ని ఇవ్వండి, ఆ బైబిల్ గ్రంథాన్ని ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా. ఒకవేళ తీసుకోలేదనంటే వాళ్ళు మరలా నీకే ఇచ్చేస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అనే ఒక శుభం వాళ్ళకి చెప్పండి. కానీ చాలామంది తీసుకుంటారు. నేను 2018 ఒరిస్సా రాష్ట్రంలో గిద్యోన్ సంస్థతో మాట్లాడి 1,00,000 బైబిల్స్ నేను తెప్పించా. వాళ్ళు ఒక కంటైనర్లో పంపించారు నా దగ్గరికి, ఒరిస్సా భువనేశ్వర్కి. 1,00,000 బైబిల్స్ తెప్పించి ఆ 1,00,000 బైబిల్స్ కూడా మేము పంచిపెట్టాం. హల్లెలూయా. 1,00,000 బైబిల్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. దేవుడు కృప చూపించాడు, వాటిని మేము డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఈ రోజుల్లో 1,00,000 కుటుంబాలలో ఆ బైబిల్స్ ఉన్నాయి. వెంటనే వాళ్ళు దేవుని నమ్ముకోకపోయినా ఏదో ఒక సందర్భంలో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు తీస్తారు, చదువుతారు, వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. ఆమేన్. ఒకరోజు ఆర్ఆర్కే మూర్తి గారికి ఒక ఆయన బైబిల్ ఇచ్చాడట. ఇచ్చినప్పుడు ఆ బైబిల్ని ఆయన అనుకున్నాడంట, చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో క్రైస్తవులుగా మారిపోతున్నారు, ఈ బైబిల్ నేను చదివి ఈ బైబిల్లో ఉన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను బయట పెడతానని చెప్పి ఆయన బైబిల్ చదవటం మొదలుపెట్టి ఆయన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడట. హల్లెలూయా. అగ్రహారం మొత్తం కదిలొచ్చింది. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన బ్రాహ్మణుడు కదా, అగ్రహారం మొత్తం కదిలొచ్చింది. అయ్యా నువ్వు చేసిన పనేంటి? ఇంత దుష్కార్యానికి అసలు నువ్వు ఎలా పాల్పడ్డావు? నువ్వు అసలు క్రైస్తవుడిగా ఎందుకు మారావు అని అడుగుతూ ఉంటే ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారంట, బైబిల్లో తప్పిదములు కనిపెట్టాలి, వెతకాలి అని నేను చదివాను, కానీ నాలో ఉన్న తప్పులు బైబిలు బయటపెట్టింది, నాలో ఉన్న అతిక్రమములను బైబిలు
బయట పెట్టింది. కాబట్టి ఈ బైబిల్ని నేను వదిలిపెట్టను, ఈ యేసు ప్రభు వారిని నేను వదిలిపెట్టను, తుది శ్వాస వరకు ఈ ప్రభువుని నేను ప్రకటిస్తూనే ఉంటాను అని చెప్పాడట. హల్లెలూయా. నిజంగా ఆయన చనిపోయేంత వరకు రేడియోలో దేవుని వాక్యాన్ని చెబుతూ అనేక మంది ప్రభువుని రక్షణలోనికి తీసుకువచ్చిన గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నానంటే, పెండ్లి ఇంటిలో ఉన్న మనమందరము కూడా ఏదో ఒక పని చేస్తున్న వారముగా ఉండాలి, సువార్త చెబుతూ ఉండాలి, కర్రపత్రికలు ఇస్తూ ఉండాలి, దేవుని కొరకు అనేక మందిని రక్షించే వారిగా ఉండాలి, మందిరంలోనికి వారిని తీసుకువచ్చే వారముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఒక వ్యక్తికి ఏ విషయంలో భారము ఉంటుందో దాని కొరకే ప్రయాసపడతాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము సంఘానికి లేకపోతే సంఘము దాని విషయము ఆలోచించదు. మీకు నేను ఒక ఆమె గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆమె పేరు మేరీ సెస్లర్. అనండి, మేరీ సెస్లర్. తెలుసా ఆమె గురించి మీకు ఎవరికైనా? విన్నారా ఆ పేరు ఎప్పుడైనా? సరే, నేను ఆమె గురించి చెప్తాను. మేరీ సెస్లరు 1848 1848లో స్కాట్లాండ్లో జన్మించింది. అది ఒక పేద కుటుంబంలో ఆమె జన్మించింది. ఆమె తల్లి చాలా భక్తిపరురాలు, ఆమె తల్లి చాలా ప్రార్థన పరురాలు. ఆమెను భక్తిలో పెంచింది ఆమె తల్లి. నేను మీకు మొదటి రోజు ఒక మాట చెప్పాను, తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచండి, మీ పిల్లలను దేవుని వాక్యములో పెంచండి, మీ పిల్లల్ని దేవుని మందిరములో పెంచండి అనే ఒక మాట నేను మీకు చెప్పాను. ఆ స్త్రీ ఆ రీతిగా పిల్లలను, తన మేరీ సెస్లర్ ఒకే ఒక కుమార్తెను దేవునిలో పెంచింది. దేవునిలో పెంచి భయభక్తులు యందు ఆమెను పెంచింది. పెంచిన తర్వాత ఆ కుమార్తె, ఆ మేరీ సెస్లరు, ఆమెకు 20 సంవత్సరముల వయసు వచ్చేసరికి మరి వేరు దేశాలకు వెళ్ళి సువార్త చెబుతున్న వారి గురించి విని సంతోషిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదట. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటూ ఒకరోజు ఆమె డేవిడ్ లివింగ్స్టన్ గురించి వినదట. ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశమునకు వెళ్ళి అక్కడ గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు అని ఆమె అతని గురించి విని అతని కొరకు రోజు ప్రార్థన చేస్తూ ఉండేదట. 1873 సంవత్సరంలో డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయాడు. ఎప్పుడైతే 1873లో డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయాడో ఈ మేరీ సెస్లర్కు చాలా బాధ అనిపించి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుని ఆత్మ ఆమెను కదిలించి, ఎక్కడైతే డేవిడ్ లివింగ్స్టన్ మరణించాడో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళి సువార్త చేయాలని దేవుడు ఆమెకు ప్రేరేపణిచ్చాడట. అయితే వెంటనే 1876 సంవత్సరంలో ఆఫ్రికా దేశానికి దేవుని సువార్త కొరకు దేవుని పని చేయటానికి ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళి ఒక 4 సంవత్సరములు ఆఫ్రికాలో ఒక ప్రాంతంలో సేవ చేస్తూ అనేక మంది స్త్రీలకు వాక్యం చెబుతూ అనేక మంది పిల్లలకు దేవుని గురించి చెబుతూ పనిచేస్తూ ఉన్నది. అలా 4 సంవత్సరములు అయిపోయిన తరువాత ఆమె ఒక తెగవారు ఓకీ యాంగో అనే ఒక తెగవారి గురించి విన్నది. ఆ ప్రజల దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు, ఆ ప్రజలు ఎవరు కూడా సువార్తను అంగీకరించడానికి ఇష్టపడరు. ఎవరైనా వెళితే ఆ ప్రాంత ప్రజలు వారిని చంపి తినివేసే నరమాంస భక్షకులు వారు, కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు అనే విషయము ఈ మేరీ సెస్లర్ తెలుసుకుంది. ఇక ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. దేవా, నీవు నన్ను ఆఫ్రికా దేశమునకు తీసుకువచ్చావు, ఇటువంటి కొంతమంది క్రూరంగా మూర్ఖత్వంగా ఉన్న ప్రజల మధ్య నేను సేవ చేయాలి, నీవు నన్ను అక్కడికి పంపించు, నీవు నాకు అనుమతించు అని ప్రార్థన చేసిందంట. ఎప్పుడైతే ఆమె అలా ప్రార్థన చేస్తూ ఉన్నదో దేవుడు ఆమెను వెళ్ళమని సెలవిచ్చాడట. ఈ 4 సంవత్సరముల్లో ఆఫ్రికా భాషను ఆమె నేర్చుకుంది. 5 అనాథ పిల్లల్ని ఆమె తన దగ్గరే పెట్టుకుని, తల్లిదండ్రులు లేని వారి బిడ్డలు ఉంటే తన దగ్గర పెట్టుకుని వారిని పోషిస్తూ ఉన్నది. ఈ 5 బిడ్డల్ని తీసుకుని మేరీ సెస్లర్ ఆ ఓకీ యాంగో అనే ప్రాంతానికి సువార్త పని చేయడానికి వెళ్ళింది. స్థానిక భాష, లోకల్ లాంగ్వేజ్ ఆమెకు వచ్చు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడిసెను వేసుకుని తన దగ్గర ఉన్న 5 పిల్లల్ని పెట్టుకుని అక్కడ సువార్త పని చేయటం మొదలుపెట్టింది. అక్కడున్న ప్రజలు ఎలాంటి వారు అని అంటే చాలా భయంకరమైన ప్రజలు. వాళ్ళు
వాళ్ళు ఎలాంటి వారు అని అంటే, ఆ ఊరిలో ఒక పెద్దగాని చనిపోయితే కొంతమందిని బలులు అర్పించేవాళ్ళు. ఆచారం వాళ్ళకు ఉండేది. ఆ ఊరిలో ఎవరైనా మగ వ్యక్తి భర్త చనిపోతే భార్యను కూడా వాళ్ళు చంపి వాళ్ళు తినేసేవాళ్ళు. నీ భర్త ఇప్పుడు లేడు కాబట్టి నువ్వు బ్రతకడానికి వీలు లేదు అని ఆ భార్యను చంపి తినేసే ప్రజలు వాళ్ళు. అంత మూర్ఖమైన ప్రజలు. కమల పిల్లలు కానీ పుడితే కమల పిల్లలు పుట్టడము శాపము అని భావించి కమల పిల్లలను కూడా చంపి తినేసే మూర్ఖమైన ప్రజలు వాళ్ళు. అటువంటి ప్రజల మధ్య ఈ మేరీ సెస్లర్ నిలబడి వారి దగ్గర దాదాపుగా 40 సంవత్సరాలు వారి మధ్యలో సేవ చేసి వారి ఉన్న ఆచారాలన్నిటినీ కూడా వారిని అందరినీ కూడా ప్రభు వైపు తిప్పిన ఒక గొప్ప స్వార్థికురాలు మేరీ సెస్లర్. ఈమె గురించి నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. 40 సంవత్సరములు బలమైన పరిచర్య వారి మధ్యలో ఆమె చేసి ఒక కొవ్వొత్తు కరిగిపోయినట్లుగా తన జీవితాన్ని కరిగించేసుకుంది. 40 సంవత్సరముల్లో ఒక్కసారి కూడా తను తిరిగి వచ్చిన దేశము వైపు కన్నులెత్తి తను చూడలేదు. 40 సంవత్సరములు ఆ ప్రాంతంలో ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు ఇంటింటికి వెళ్ళి స్వార్థ చెప్పి వారందరినీ ప్రభువు కొరకు సంపాదించింది ఒక సామాన్యమైన స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమెను మీకు ఎందుకు నేను ఈ సమయంలో జ్ఞాపకం చేశాను అని అంటే, ఆమెను ఒకవేళ మీరు వెళ్ళి, అమ్మా నువ్వు ఎందుకు స్కాట్లాండ్ మంచి దేశము, ఒక గొప్ప దేశము, ఆఫ్రికానేమో వెనకబడిన ప్రాంతము, నీవు ఆ ప్రాంతమునికి వెళ్ళి పని చేయవలసిన పని నీకేంటమ్మా అని మనం ఎవరైనా అడిగితే ఆమె చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఇది నా తండ్రి పని. హల్లెలూయా. ఇది నా దేవుని పని, ఇది దేవుని రాజ్యము పని అనే సాక్ష్యము తను ఇస్తుంది. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, పెండ్లి ఇల్లుగా పిలువబడుతున్న ఈ మందిరములో ప్రతి ఒక్కరూ ఏదొక పని చేస్తూ ఉండాలి. ఏదొక పని చేస్తూ ఉండాలి. పని లేకుండా ఎవరు ఉండడానికి వీలు లేదు. పని చేసేవారి పట్ల దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. మేరీ సెస్లర్ ఆ ప్రాంతంలో ఉంటూ అనేక స్కూల్స్ని కట్టించి, అనేక ప్రార్థనా మందిరాలు కట్టించి, తన జీవితాన్ని ఆఫ్రికా ప్రజల కొరకు ఆమె సమర్పించిన ఒక గొప్ప యోధురాలుగా, ఒక గొప్ప సువార్థికురాలుగా, ఒక గొప్ప సంఘ స్థాపన చేసిన స్త్రీగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? దేవుని రాజ్యం కొరకు మనం ఏం పని చేయగలుగుతున్నాం? దేవుని మందిరం కొరకు మనం ఏం పని చేయగలుగుతున్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థన ముగింపు కూడికలో మనల్ని మనము ప్రశ్నించుకుని, మనల్ని మనము విమర్శించుకుని, దేవుని రాజ్యానికి ఉపయోగపడే పని నేను ఏదైనా చేయగలుగుతున్నానా? దేవునికి ఇష్టమైన కార్యము, ఇష్టమైన పని నేను ఏదైనా చేయగలుగుతున్నానా? మందిరమునకు ఉపయోగపడే పని నేను ఏదైనా చేయగలుగుతున్నానా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మందిరపు పని మనము జరిగించడానికి సహాయపడుతూ ఉన్నామా, లేకపోతే అది ఆగిపోవటానికి మనము సహాయపడుతూ ఉన్నామా? దాన్ని మనము ప్రోత్సహిస్తూ ఉన్నామా, దాన్ని మనము నిరుత్సాహపరుస్తూ ఉన్నామా అనేది మనము ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన నీవు, వాక్యము తెలుసుకున్న నీవు, యేసయ్యను అంగీకరించిన నీవు, వాక్యము చేత పట్టుకున్న నీవు దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. దేవుని దగ్గరికి మనం అందరం నిలబడే రోజు ఒక రోజు వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. నిలబడినప్పుడు దేవుడు అడిగితే మనం చెప్పే సమాధానం ఏమై ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నా కుమారుడా, నా కొరకు నువ్వేం చేశావు? ఒకవేళ ఎవరైనా తెలియగలిగిన వాళ్ళు ఉండి ఆ ప్రశ్న యేసయ్య వాళ్ళని అడిగితే, అయ్యా నేను నీకేం చేశాను అది పక్కన పెట్టు, అసలు నువ్వు నాకేం చేసావు అని అడిగితే యేసు ప్రభు దగ్గర సమాధానం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? నీ కొరకు నేను మరణించాను, పరలోకమును వదిలిపెట్టాను, సింహాసనమును వదిలిపెట్టాను, నా తండ్రిని వదిలిపెట్టాను, భూలోకంలోనికి వచ్చాను, మీ రూపంలోనికి నేను వచ్చాను, మీ మధ్య నేను సంచరించాను, మీ మధ్య నేను నడిచాను. మీరు నన్ను అవమానపరిచారు, భరించాను. మీరు నన్ను హింసించారు, నేను భరించాను. మీరు నన్ను కొట్టారు కదా, నేను భరించాను. నా తల్ల మీద ముండ్ల కిరీటం మీరు పెట్టలేదా, నేను భరించాను, పెట్టించుకున్నాను. నా ముఖమంతా రక్తముగా మార్చబడలేదా, నేను భరించాను. నాకు ఆ కర్రతో, కొరడాతో నా వీపు మీద మీరు కొట్టలేదా, మీరు కొట్టారు, నేను భరించాను. మాంసము ముద్దలు ముద్దలుగా బయటకు రాలేదా,
నేను భరించాను. నీ కొరకు సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు నేను చిందించలేదా? ఆ యొక్క సోల్జర్స్, సైనికులు యేసుప్రభు డొక్కలో బల్లెంతో పొడిస్తే రక్తము నీరును కారిందనే మాట ఉంటుంది. రక్తం ఇక అయిపోయింది, అందుకని నీళ్ళు వచ్చినాయి బయటికి. రక్తం లేదు యేసుప్రభు శరీరంలో. చివరి రక్తపు బొట్టు వరకు దేవుడు తన సంఘమునకు ఆయన ధారపోసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దగ్గర సమాధానం ఉంది. గాడ్ హ్యాజ్ ఎ ఆన్సర్. డూ వీ హ్యావ్ ఆన్సర్? మన దగ్గర ఉందా సమాధానం? నీ కొరకు ఇంత చేశాను, నీవు బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇక్కట్లో, వ్యాధుల్లో, సమస్యలో ఉన్నప్పుడు వాటిలోంచి నేను విడిపించాను. నీవు చనిపోవాలనుకున్నావు, కానీ నేను బ్రతికించాను. డాక్టర్స్ నీవు చనిపోతారని చెప్పారు, కానీ నేను బ్రతికించాను. నేను నీకోసం అన్నీ చేశాను, నువ్వు నా కోసం ఏం చేసావు అని దేవుడు అడిగితే, సంగమా, మన దగ్గర సమాధానం ఉన్నదా? కాబట్టి పని చేసేవారముగా మనం ఉండాలి. మనమందరం కూడా దేవుని రాజ్యములో, దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయుదుముగాక. దేవుడికి ఇష్టమైన పని చేయుదుముగాక. దేవునికి ఇష్టమైన పని ఏదైనా ఉందంటే సువార్త చేయటమే. మరి మీరు ఆమెను చెప్పారు, మీరు ఒప్పుకున్నారు. మీరు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన పని ఏదైనా ఉన్నదంటే సువార్త చెప్పటమే, సువార్తీకరణ చేయటమే, నలుగురిని ప్రభు దగ్గరికి తీసుకురావటమే, అగ్నిలోనికి వెళ్ళిపోతున్న వారిని లాగి దేవుని మందిరంలోకి తీసుకురావటం, అది దేవునికి ఇష్టమైన పని. అట్టి ఆత్మ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ప్రియ దేవుని జనాంగమా, మన ముందున్న భక్తులు వారి ఆరోగ్యమును చూడక, వారి కుటుంబాన్ని చూడక, వారి పరిస్థితులను చూడక, వారు కష్టపడి దేవుని కొరకు పనిచేశారు. కష్టపడి దేవుని కొరకు పనిచేశారు. డేవిడ్ లివింగ్స్టన్ గురించి మీకు చిన్న సాక్ష్యం చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి సువార్థికుడిగా వచ్చిన తర్వాత, సువార్త పని చేస్తూ ఉన్న తర్వాత తన భార్యకు అనారోగ్యం వచ్చి చనిపోయింది. కానీ ఆఫ్రికాని వదిలిపెట్టలేదు. తన కుమారుడికి అనారోగ్యం వచ్చి చనిపోయాడు, కానీ ఆఫ్రికాని తను వదిలిపెట్టలేదు. ఒకరోజు సువార్త చెప్పడానికి ఒక అడవిలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఒక సింహం అతని మీద అటాక్ చేసినప్పుడు ఈ కుడి జబ్బ జారిపోయింది, కానీ అతడు లెక్క చేయలేదు, ఆఫ్రికాని వదిలిపెట్టలేదు. ఒకరోజు మీటింగ్కి వెళుతూ ఉన్నప్పుడు తన గుర్రపు బండి మీద వెళుతూ ఉన్నాడంట. మీటింగ్ టైం అయిపోయిందని చాలా వేగవంతంగా వెళుతూ ఉన్నాడంట. వేగవంతంగా వెళుతూ ఉన్నప్పుడు ఒక చెట్టు కొమ్మ అతని కుడి కన్నుకు తగిలిందంట. తగిలిన వెంటనే గబక్కన తన జేబులో నుంచి కర్చీఫ్ తీసుకుని అడ్డం పెట్టుకున్నాడట. అడ్డం పెట్టుకుని ఆ మీటింగ్ స్థలానికి వెళ్ళిపోయి మీటింగ్ స్థలంలో అక్కడ వాక్యం చెప్పాడట. చాలా తక్కువ సమయమే వాక్యం చెప్పాడంట, కానీ చాలామంది పశ్చాత్తాపడి రక్షణ పొందారట. చాలా గొప్ప కార్యాలు జరిగినాయి అంట. తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక చిన్న బాబు వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ అడుగుతూ ఉన్నాడు, అంకుల్, ఎందుకు కర్చీఫ్ని మీరు కంటికి అడ్డం పెట్టుకున్నారు, ఏమైంది అని అంటే డేవిడ్ లివింగ్స్టన్ అన్నాడంట, ఈ మీటింగ్కి రావాలని నేను స్పీడ్గా వస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు కొమ్మ నా కుడి కన్నుకు తగిలింది అని రక్తం వస్తుంటే నేను ఈ కర్చీఫ్ని అడ్డం పెట్టుకున్నానని కర్చీఫ్ని తీసేసరికి ఆ కనుగుడ్డు కొద్దిగా బయటకు వచ్చిందట. లెక్క చేయలేదండి, సేవకు ముందుకు వెళ్ళాడు. సేవలో ముందుకు వెళ్ళాడు. పని చేయుటలో వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు. పని చేయుటలో వాళ్ళ యొక్క పరిస్థితుల్ని, వారి విధి విధానాలను, వారి సమస్యలను, ఆరోగ్యమును ఏది కూడా లెక్క చేయకుండా వారంత బలమైన సేవ చేశారు. కాబట్టి ఈరోజు ఆఫ్రికా దేశంలో కొద్దిగా సువార్త అనేది కొంతమంది క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ప్రియ దేవుని జనాంగమా, మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి సువార్త చేయవలసిన బాధ్యత మనదే. ఎవరో అమెరికా నుంచి వస్తారు, ఎవరో స్కాట్లాండ్ నుంచి వస్తారని మనం చూడకూడదు. మన జనులను, మన ప్రజలను మనమే రక్షించుకునే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నాకు బాగా బాధ వేసే ఒక విషయం ఏంటంటే, దేవుడు భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకు అనంటే, ఎక్కడెక్కడో దేశాల నుంచి ప్రజలు భారతదేశం విషయంలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ భారతదేశంలోనికి స్వార్థికులుగా, మిషనరీలుగా
వచ్చి గొప్ప గొప్ప సేవ చేశారు మన భారతదేశంలో. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మన భారతదేశం నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళి సువార్త పని చేయట్లా. ఎవరు సువార్త పని చేయట్లా. నేను ఎక్కువగా ప్రార్థన చేసే విషయం ఏంటంటే మన భారతదేశంలో గొప్ప గొప్ప మిషనరీస్ లేపబడాలని. నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేస్తారు. ఈ రోజు నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో మిషనరీస్ లేపబడాలి. ప్రపంచ సువార్థీకరణ, ప్రపంచంలో సువార్తలన్నీ ప్రాంతాలలో మన తెలుగు మిషనరీస్, మన భారతదేశంలో ఉన్న మిషనరీస్ వెళ్ళి చీకటిగా ఉన్న ప్రాంతాలలో వెలుగుని నింపేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని జనాంగమా, ప్రార్థన అనేది చాలా సందర్భాలలో కేవలం అది మన సొంత అవసరతలకే పరిమితం అయిపోయింది. ఈ రోజుల్లో ప్రార్థనలో కూర్చున్నప్పుడు అయ్యా నా కొడుకు, అయ్యా నా భర్త, అయ్యా నా భార్య, అయ్యా నా బిడ్డలు, అయ్యా నా ఉద్యోగం, అయ్యా నా వ్యాపారం అని ప్రార్థన చేసేవాళ్ళే ఈరోజు ఎక్కువైపోయారు. కానీ సువార్త కొరకు, మిషనరీల కొరకు, సేవకుల కొరకు మీకు ఒక మాట చెప్తానండి. నేను కొన్ని ప్రాంతాలలో కనీసం 2 పూటలు తినడానికి వీలు లేనటువంటి సేవకులు ఉన్నప్పటికీ వాళ్ళు పరిచర్యలో మాత్రము వాళ్ళు వెనక్కి రావట్లేదు. ఎంత అంటే తినడానికి ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మేము సువార్త చేయాలి, ఈ పనిని మేము వదిలిపెట్టకూడదు అని చెప్పి వాళ్ళు ఎంతో శ్రద్ధతో, భారంతో పనిచేస్తున్న సేవకులు కూడా ఈ రోజున ఉన్నారు. ఎక్కడో కాదు, మా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నారు. కొంతమంది సేవకులకి తినడానికి లేకపోయినప్పటికీ కూడా వారు ఊరూరు తిరిగి సువార్తను చెబుతూ, సువార్తను ప్రకటిస్తూ, దేవుణ్ణి ప్రకటిస్తున్న సేవకులు కూడా ఉన్నారు. అటు వారి కొరకు ప్రార్థన చేసే కృప మనకు దేవుడు దయచేయునుగాక. ప్రియ దేవుని జనాంగమా, సేవకుల కొరకు భారముగా ప్రార్థన చేసే ఆత్మను మనం కలిగి ఉండాలి. సువార్త కొరకు లేపబడేటట్లుగా, సువార్త కొరకు అనేక మంది లేచున్నట్లుగా, సువార్త అనేక మంది చేసేటట్లుగా ప్రార్థన ఆత్మ మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఒక ఉద్దేశం ఏంటంటే మనము పని చేయాలి, పని చేయించాలి. ఇప్పుడు పెండ్లి ఇంట్లో అందరూ పని చేస్తారు, కొంతమంది ఏం చేస్తుంటారు, పని చేయిస్తుంటారు. అవునా కదా? అరే ఆ బింది నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, లేకపోతే ఈ పూలదండ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు, లేకపోతే ఈ 100 రూపాయలు తీసుకుని వాడికి ఇవ్వు, పని చేపిస్తూ ఉంటారు. అవునా కదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చేయాలా. అయితే మనం పని చేయాలా, లేకపోతే పని. హల్లెలూయా. ఒకవేళ సువార్త, ఇప్పుడు మేరీ సెస్లర్ ఒక యవనస్తురాలే, ఆమె వెళ్ళి సేవ చేసింది. ఒకవేళ నీవు వెళ్ళలేకపోతున్నావు, కానీ వెళ్ళేవారిని నువ్వు పంపాలి. హల్లెలూయా. సువార్త పని చేస్తున్న వారికి నువ్వు నిలబడాలి వారి పక్షమున. అయ్యా నువ్వు సేవ చేయి, నీ వెనకాల నేనున్నాను, నీకేదైనా అవసరం అయితే నేను చూసుకుంటానన్న సాక్ష్యము నీ నోటమ్మట రావాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుని కొరకు మనము ఏది ఇచ్చినా సరే, దేవుని కొరకు మనము ఏది ఖర్చు పెట్టినా, ఏది ఇచ్చినా తిరిగి 100 ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, చాలామంది తండ్రులు ఉన్నారు. నేను మీకు ఒక మాట చెప్తాను. మీ బిడ్డలను పరిచర్యకు మీరు అప్పగించండి. పని చాలా ఉన్నది. మత్తయి సువార్తలో ప్రభువారు అంటారు, కోత విస్తారమే కానీ పనివారు. మీ బిడ్డల్ని సేవకు సమర్పించండి, మీ బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించండి. నా కుమారుడు ఏదో ఇంజనీరింగ్ చేయాలి, ఏదో MBBS చేయాలి, ఏదో కలెక్టర్ని చేయాలి అనే కళలు మీరు కళలు కనద్దు. కలెక్టర్లు చాలామంది ఉన్నారు అవ్వటానికి, డాక్టర్లు చాలామంది ఉన్నారు అవ్వటానికి, ఇంజనీర్లు చాలామంది ఉన్నారు అవ్వటానికి. కానీ సేవకులుగా ముందుకు వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు కూడా లేరు. మీ బిడ్డల్ని సేవకు పంపండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, వాళ్ళని దీవిస్తాడు. మీకు హన్నా గురించి నేను మొన్న ఒక మాట చెప్పాను కదా. హన్నా దేవునికి సమూయేలుని ఇచ్చిందా లేదా? హన్నాకి పిల్లలు పుట్టడానికి అసలు అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో హన్నా ప్రార్థన చేసింది, నా కుమారుడు పుడితే నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది, చెప్పినట్లుగానే ఇచ్చిన తర్వాత నేను ఇంకొక మాట చెప్పాను. ఇచ్చిన తర్వాత దేవుడు హన్నా గర్భాన్ని మూసివేయలేదు, హన్నాకి అనేక మంది కుమారుల్ని కుమార్తెలను కూడా ఇచ్చాడని చెప్పి అన్నాను కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి. సమూయేలుని ఇచ్చిన తరువాత దేవుడు సమూయేలుని ఎలా దీవించాడంటే రాజులను అభిషేకించేటట్లుగా దేవుడు సమూయేలుని దీవించాడు.
మీరు సేవకు మీ బిడ్డల్ని ఇస్తే మీ బిడ్డల్ని దేవుడు ఎలాంటి స్థితిలో ఉంచుతాడంటే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి రాజులని అభిషేకించే స్థితిలో ప్రవక్తలుగా, యాజకులుగా, గొప్ప సేవ చేసేవారిగా దేవుడు మీ బిడ్డల్ని నింపుతాడు. ఆమేన్. నేను ఒక విషయం అడుగుతాను. ఈ ప్రపంచంలో ఒక గొప్ప పని ఏదైనా ఉన్నదంటే అది సేవ చేయటమే. అది సేవ చేయటమే. సేవకుడు కలెక్టర్ కన్నా గొప్పోడండి. సేవకుడు ఇంజనీరింగ్ కన్నా గొప్పోడు. వాళ్ళు వచ్చి మా దగ్గర ప్రార్థన చేయించుకుంటారండి. లేరా మన సంఘాలలో డాక్టర్లు లేరా? మా దగ్గరికి చాలామంది డాక్టర్లు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. చాలామంది ఇంజనీర్లు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఇప్పుడు మేము గొప్ప, వాళ్ళు గొప్ప? మీ బిడ్డలను కూడా మీరు సేవకు పంపించండి, సేవకు ఇవ్వండి. మందిరంలో వారిని పెరగనివ్వండి. ఇంట్లో కాదు, మీ బిడ్డల్ని దేవుని మందిరంలో పెరగనివ్వండి. మీ బిడ్డల్ని దైవజనుడి చేతి కింద మీరు పెంచండి. దేవుడు ఉన్నతమైన స్థానంలో వారిని నిలబెడతాడు. నిలబెట్టకపోతే నన్ను వచ్చి అడగండి మీరు. హల్లెలూయా. ఒక దైవజనుడి దగ్గర పెరిగిన ఒక బిడ్డ, దేవుని మందిరంలో పెరిగిన ఒక బిడ్డ దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఖచ్చితంగా దీవిస్తాడు. మీ బిడ్డల్ని పరిచర్యకు అప్పగించండి. మీ బిడ్డల్ని దేవుని మందిరంలో పనిచేసే కృప వాళ్ళకి మీరు దయచేయండి. వాళ్ళని మీరు ప్రోత్సహించండి. మీ బిడ్డల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా వాళ్ళని నిలబెడతాడు. ఇది ఏ ఇల్లు? పెండ్లి ఇండ్లు. పెండ్లి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. హల్లెలూయా. మీరందరూ ఏదో ఆలోచన చేస్తున్నారు. మీ మైండ్లో ఏ విషయాలు తిరుగుతూ ఉన్నాయి నాకు అర్థమవుతుంది. నేను ఎక్కువసేపు మాట్లాడను, ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇది ఏ ఇల్లు అనుకున్నాము? చెప్పండి, అందరూ చెప్పండి. పెండ్లి ఇంట్లో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, ఖర్చు ఉంటుంది, పని ఉంటుంది. ఓకే, ఇంకొక మాటను చెప్పి నేను ముగించేసేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము. వచనం చదువుదాం. పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని. మరలా ఇంకొకసారి చదువుదాం. పావురములు అమ్మవారితో, అమ్మ చదువు, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు? నా తండ్రి ఇల్లు వ్యాపారము చేయకూడదు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలలో, నా మందిరము ప్రార్థనా మందిరము, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అని అంటాడు యేసుప్రభు వారు. అంటే ఇదే కాన్సెప్ట్ అక్కడ కూడా. యేసుప్రభు దేవాలయంలోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆయన చూసిన విషయం ఆయన్ని చాలా బాధ పెట్టింది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కట్టివేయబడి ఉన్నాయి. తర్వాత పావురాలు ఉన్నాయి. అక్కడ అమ్ముతూ ఉన్నారు, కొంటూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరములో. అప్పుడు యేసుప్రభు వారికి చాలా బాధ వేసింది. వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. అవన్నీ కట్టివేయబడి ఉన్నాయి కదా, వాటి తాళ్ళు తీశాడు, వాటిని కొరడాలుగా చేసి వాటిని అక్కడి నుంచి తోలివేశాడు. బంధకాలలో ఉన్న వారిని దేవుడు విడిపించడానికి ఇష్టపడతాడు. ఆమేన్. అవి బంధకాలలో బంధింపబడి ఉన్నవి. అవన్నీ కూడా యేసు ప్రభు వచ్చి వాటిని విడిపించేసి, ప్రభువారు అక్కడ ఒక మాట చెబుతున్నారు, ఇది నా తండ్రి ఇల్లు, ఇది ప్రార్థనా మందిరము, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. ప్రియ దేవుని జనాంగమా, ఒక మందిరములో ప్రార్థన జరుగుతున్నంత కాలము అది తండ్రి ఇల్లు. ప్రార్థన జరుగుతున్నంత కాలము అది తండ్రి ఇల్లు. ఒకవేళ ప్రార్థన చేయటం ఆగిపోతే అది దొంగల గుహ. బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్న మాట కాదు అది. దేవుని మందిరము తండ్రి ఇంటితో పోల్చబడింది. దేంతో పోల్చబడింది? ఇది నా తండ్రి ఇల్లు అని అంటూ ఉన్నాడు దేవుడు మందిరంలోనికి వచ్చి. ఇక్కడ ప్రార్థనలు జరగాలి, కానీ మీరు దొంగల గుహగా మార్చారు. వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేస్తే అది తండ్రి ఇల్లు, ప్రార్థన చేయకపోతే అది.
ఈరోజు నా చేతులు జోడించి మీ అందరికీ నేను ఒక విన్నపాన్ని చెబుతూ ఉన్నాను. దేవుడు మీకు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. దేవుడు మీకు మంచి మందిరం ఇచ్చాడు. ఇది ఒక తండ్రి ఇల్లు, ఇది ప్రార్థనా మందిరము, ఇది ప్రార్థన చేసే ఇల్లు. నా చేతులు జోడించి మీకు నేను చెబుతూ ఉన్నాను, నిత్యము ఈ మందిరములో ప్రార్థనలు జరుగునుగాక. కేవలం దైవ సేవకుడో దైవ సేవకురాలు కాదు, విశ్వాసులు దీనిని భారముగా, విశ్వాసులు దీన్ని బాధ్యతగా, దేవుడు మాకిచ్చిన మందిరము దొంగల గుహగా మార్చబడకుండా నిత్యము ప్రార్థన చేసేవారముగా మేము ఉంటాము అనే ఒక సమర్పణ ఈరోజు మీరు తీసుకోవాలి. అయ్యా అది ఎలా సాధ్యమని మీరు అంటారేమో. మీరు చాలామంది స్త్రీలు నాకు కనబడుతూ ఉన్నారు, చాలామంది సహోదరులు బ్రదర్స్ నాకు కనబడుతూ ఉన్నారు. ఒక గంట, రోజుకు ఒక గంట వచ్చి మందిరంలో మీరు ప్రార్థన చేయలేరా? ప్రార్థన అది అసాధ్యం కాదండి, అది సాధ్యమే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్పలేదు, పర్వాలా. కొంతమంది చెప్పారు, మీరు దేవునికి, మీ దేవుని సన్నిధిలో మీరు దాన్ని ఒప్పుకున్నారు. అక్క నేను 6 నుంచి 7కి వచ్చి ప్రార్థన చేస్తాను, నువ్వు 7 నుంచి 8రా, పిల్లల్ని పంపించేసి 9 నుంచి 10కి నువ్వు వచ్చి ప్రార్థన చేయి అని ఒక్కొక్కళ్ళు వంతు వేసుకుని ఒక్కొక్కళ్ళు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే అది ఎంత ఆశీర్వాదమో కదా, ఎంత ఆశీర్వాదమో కదా. సమయమును చూడక, సమయమును దేవుని కొరకు సమయమును హెచ్చించి, నేను మీకు రాత్రికాల సమయంలో చెప్పాను, ఇది వ్యాపారం చేసుకునే సమయం కాదు, ఈ పరిపాట్లు చేసుకునే సమయం కాదు. ఈ సీజన్ అనేది ఉంది చూసారా, ఈ సమయం అనేది ఉంది చూసారా, ఇది ప్రార్థించే సమయము, ప్రార్థన ఉద్యమాలు పుట్టవలసిన సమయము, ప్రార్థన ఆత్మను కలిగిన వారముగా మనము ఉండవలసిన సమయం ఇది. దేవుడు అంటూ ఉన్నాడు, ఇది సమయమా, మీరు వేటి కొరకో పనులు చేస్తూ ఉన్నారు, ఇది సమయమా, దేని కొరకో మీరు బిజీగా ఉన్నారు, ఇది సమయమా, వాటి కొరకు కాదు ఇది సమయము, ఈ సమయము ప్రార్థించే సమయము. హల్లెలూయా. దేవుని మందిరము తండ్రి ఇంటితో పోల్చబడిందండి. తండ్రి ఇల్లు అంటే అది ప్రార్థన మందిరముతో పోల్చబడింది, ప్రార్థన మందిరముగా పోల్చబడింది. ఇది ఏ ఇల్లు? తండ్రి ఇల్లు. ఈ తండ్రి ఇంట్లో ప్రార్థన అనేది నిత్యము జరుగుతూ ఉండాలి. ప్రార్థన అనే ధూపము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోనికి ఎవరో ఒకరి ద్వారా ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళుతూ ఉండాలి. హల్లెలూయా. అది ఎవరైనా సరే, దేవుడు ఈ మందిరం మీద తన కనుదృష్టి ఉంచినప్పుడు ఈ మందిరంలో ఎవరో ఒకరు మనందరి తరపున, సంఘమంతటిని తరపున, ఈ జీసస్ గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ పరిచర్య తరపున ఎవరో ఒకరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరు ఎవరు ఆమెనలా? దేవుని సన్నిధిలో ఒక గంట సేపు నిలబడి మనం ప్రార్థన చేయకపోతే మన భక్తికి ఉన్న విలువ ఏమిటండి? నేను ఎవరిని బాధ పెట్టాలని ఈ మాటలు చెప్పట్లేదు, మిమ్మల్ని బలపరచాలని చెబుతూ ఉన్నాడు. సంగమా, ఒక గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని నువ్వు ఈరోజు సమర్పణ తీసుకో. నేను ప్రతిరోజు 6 నుంచి 7 సంఘంలో ప్రార్థన చేస్తాను, లేదా సాయంత్రం 4 నుంచి 5 నేను ప్రార్థన చేస్తాను, లేదా ఒక అరగంట ప్రార్థన చేస్తానని చెప్పి నువ్వు కమిట్మెంట్ తీసుకో. ఈ మందిరం యొక్క తలుపులు ఎప్పుడు కూడా మూసివేయబడకూడదు. ఈ మందిరంలోనికి ఎప్పుడు ఎవరొకరు వచ్చి ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. మనం చేసే ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడండి, మనం సమాధానం ఇస్తాడు. సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి వచ్చి చెరసాల దగ్గరికి వెళ్ళి పేతురుని బయటికి తీసుకొచ్చింది. అవునా కాదా? సంఘం ప్రార్థన చేస్తే దేవదూతలు పని చేస్తున్నారు. హల్లెలూయా. సంఘం ప్రార్థన చేస్తుంటే దేవదూతలు పని చేస్తున్నాయి. పౌలు శీల వాళ్ళు పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చి అక్కడ ఒక భూకంపాన్ని తీసుకువచ్చి, పౌలు గారు నిద్రపోయే వ్యక్తి కాదు, ఎవరైనా నిద్రపోతుంటే ఊరుకునే వ్యక్తి కాదు. ఆయన నిద్రపోడు, ఎవరు నిద్రపోనివ్వడు. చెరసాలలో వేశారులే, కాసేపు ఇక్కడైనా రెస్ట్ తీసుకుందామని అనుకునే వ్యక్తి కాదు పౌలు గారు. ఆయన నిద్రపోడు, పక్కనున్న చెరసాలలో ఉన్న వాళ్ళు కూడా నిద్రపోనిచ్చేవాడు కాదు. పాటలు పాడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగి వచ్చాడు. చెరసాల నాయకుని కుటుంబము రక్షణ పొందింది. నువ్వు నిద్రపోతే రక్షణ అనేది నీ పక్కన వాళ్ళకి రాదు,
నువ్వు నిద్రపోతే నీ పక్కన ఉన్న కుటుంబం వాళ్ళు రక్షణలోనికి రారు. నీవు ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా. ఆ రోజు ఒకవేళ పౌలు సరేలే ఈరోజు రెస్ట్ తీసుకుందాం పడుకుందాం అని పడుకుని ఉంటే చెరసాల నాయకుని కుటుంబానికి రక్షణ వచ్చేదా? రాదు. అలా ప్రార్థన చేయకుండా మనం నిద్రపోతున్నాం కాబట్టి ఎన్నో ఆత్మలను మనం పరలోకానికి తీసుకువెళ్ళలేకపోతూ ఉన్నాం. ఎన్నో ఆత్మలు మనకు తెలియకుండా నరకంలోనికి నెడుతూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు. కాబట్టి నిద్రపోయే వారముగా కాకుండా, మన ప్రక్కనున్న వారిని నిద్ర పాలించే వారముగా కాకుండా, వారిని జత చేసుకుని ప్రార్థన చేసుకునే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఇది ప్రార్థన చేసే సమయము. ప్రార్థన చేయాలి. హడ్సన్ టైలర్ గారి గురించి ఒక చిన్న మాట నేను చెప్తాను. దేవుడు హడ్సన్ టైలర్ని చైనా దేశానికి వెళ్ళమన్నప్పుడు అతడు 20 సంవత్సరముల వయసులోనే చైనా దేశానికి సేవకు వెళ్ళిపోయాడు. అక్కడ 9 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత 9 సంవత్సరాలు అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన తర్వాత తన శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చిందంట. ఆ ఇన్ఫెక్షన్ పాయిజన్గా మారిందంట. ఇక వెంటనే అతను ఇంగ్లాండ్కి తీసుకువెళ్ళారట. ఇంగ్లాండ్కి వెళ్ళాడు కానీ అతని హృదయం అంతా కూడా చైనా మీద ఉండిపోయిందంట. ఆ చైనా కొరకు నేను ప్రార్థన చేయాలని ఆ చైనా మ్యాప్ని తెప్పించుకుని తన హాస్పిటల్ బెడ్లో తన ఎదురుగా ఆ యొక్క చైనా మ్యాప్ని పెట్టుకుని చైనా కొరకు బెడ్ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడంట చేతులెత్తి. ప్రభువా, ఈ చైనా దేశమును నువ్వు విడిచిపెట్టద్దయ్యా, ఈ చైనా దేశాన్ని నువ్వు రక్షించయ్యా, అనేక మంది మిషనరీస్ని నువ్వు లేవనెత్తి ఆ చైనా దేశమును యేసయ్య దేశముగా మార్చని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన చేస్తూ ఉన్న ప్రార్థన, ఆ మోకాళ్ళ అనుభవము, ఆ కన్నీరు ప్రక్కనున్న పేషెంట్లందరూ కూడా, ఆ డాక్టర్స్ని అందరినీ కూడా కదిలించిందంట. ఆ ప్రార్థనలో దేవుడు ఆయనకు ఒక తలంపునిచ్చాడు. ఆ తలంపు ఏంటంటే చైనా ఇంగ్లాండ్ మిషన్ అనేది ఒకటి స్థాపించమని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఆ మిషన్ స్థాపించిన తర్వాత ఆ మిషన్లో 200 మంది మిషనరీస్ సైన్అప్ చేసుకుని చైనా దేశానికి వారు వెళ్ళి సేవ చేశారు. హల్లెలూయా. ఆయన బెడ్ మీద మోకాళ్ళు వేసి కన్నీరు కార్చిన ఆ ప్రార్థన చైనా దేశానికి 200 మంది సేవకుల్ని పంపించింది. నీవు ప్రార్థన చేస్తే దేవుడు స్వార్థ లేని ప్రాంతాలకు సేవకులను లేపుతాడు. హల్లెలూయా. ఈ మాటలు నేను ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, ప్రియమైన దేవుని జనాంగమా, మనము చేసే ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మనము ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. మీకు యేసు ప్రభు గురించి ఒక మాట నేను తెలియజేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను నేను చూపిస్తాను. ఏడవ వచనం. ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతూ ఉన్నదంటే యేసు ప్రభు వారి గురించి చెప్పబడుతుంది. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆయన ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో మనం చూద్దాం. అయ్యా చదవండి. మహారోదనతో ప్రార్థన చేస్తున్నారంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మహారోదన అనే పదము మనము ఎక్కడ చూస్తాము, ఎక్కడ వింటాము అని అంటే, ఈ మాట తెలుసా మీకు? మహారోదన. ఈ మహారోదన అనేది మనం ఎక్కడ వింటామనంటే మీకు అర్థం అవడానికి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది అనుకోండి, యవ్వన వయసులో ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని పెళ్ళైన 6 నెలల్లో భర్త చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఏడ్చిద్ది మహారోదనతో ఆమె. ఎందుకు? నేను పెళ్లి చేసుకుని 6 నెలల్లోనే నా భర్త చనిపోయాడు, చాలా తక్కువ వయసులోనే నేను విధవరాలను అయిపోయానని అప్పుడు ఏడ్చే ఆ ఏడుపు ఉంటుంది చూసారా, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అది మహారోదన అంటే, అంత రోదనతో. లేకపోతే ఇంకొక మాట, చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయితే ఆ తల్లిదండ్రుల యొక్క ఆ మహారోదన ఎవరు కూడా ఆపలేరు. ఆపగలుగుతారా? చేతికి వచ్చిన కొడుకు చాలా ఇష్టంగా పెంచుకున్నాము, చేతికి వచ్చేసరికి అతడు వెళ్ళిపోయాడు, మరణించాడని ఆ రోదన ఉంటుంది చూసారా, అది మహారోదన అంటే. యేసు ప్రభు అలాంటి ప్రార్థన చేస్తున్నాడట. తర్వాత మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? యేసు ప్రభు వారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడట.
దేవుని జనాంగమా, ఈ రోజుల్లో మనకు రావట్లేదు కన్నీరు ప్రార్థనలో. ఎండిపోయింది, ఇంకిపోయింది మన కన్నీళ్ళు అంతా. మనం ప్రార్థన చేస్తుంటే పట్టుమని కనీసం మన జేబులో ఉన్న కర్చీఫ్ తడవట్లా. కానీ కీర్తనాకారుడు 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడో తెలుసా? చెప్పండి గబక్కన ఎవరైనా. 6వ అధ్యాయం 6వ వచనంలో నా కన్నీళ్ళు చేత నా పడక. అది దావీదు ప్రార్థన. దావీదు కన్నీరు కారుస్తుంటేనంట తన పడక కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నదంట. యేసు ప్రభు గురించి రాయబడిన మాట, యేసు ప్రభు కన్నీళ్లతో ప్రార్థన చేశాడట. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు అసలు కన్నీళ్ళు వస్తున్నాయా? కన్నీళ్ళు వస్తున్నాయా? భారంతో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక విషయంలో మనకు భారం లేకపోతే మనకు కన్నీళ్ళు రావు. భారం వస్తేనే మనకు కన్నీళ్ళు వస్తాయి. భారం ఉంటేనే మనం ప్రార్థన చేస్తాం. మీకు యోనా గురించి ఒక చిన్న మాట చెప్తాను. యోనాకి నినివే పట్ల భారం లేదండి. దేవుడు నినివేకి వెళ్ళమంటే నినివేకి వెళ్ళకుండా తర్షీషు వెళ్ళిపోతూ ఉన్నాడు. భారం ఉంటే నినివేకి వెళ్ళేవాడు. భారం లేదు కాబట్టే ఆ యొక్క షిప్లో ఆ ఓడలో నిద్రపోతూ ఉన్నాడు. భారం లేదు కదా, ఓడలో నిద్రపోతూ ఉన్నాడు. భారం ఉన్నవాడు ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. చైనా గురించి హడ్సన్ టైలర్కు భారం ఉంది కాబట్టి శరీరము సహకరించకపోయినప్పటికీ, శరీరము ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, శరీరం అంతా విషమైనప్పటికీ కూడా తను పడుకున్న మంచం మీద లేచి మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి చైనా మ్యాప్ను తెచ్చుకుని ఎదుట పెట్టి కన్నీళ్లతో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి భారం ఉంది. యోనా గొప్ప దైవజనుడు అండి. బైబిల్ గ్రంథంలో యోనా లాంటి గొప్ప దైవజనుడు ఎవరూ లేరు. అయ్యా ఏంది అంత మాట అన్నారని మీరు అంటారేమో. యోనా ఒక ప్రసంగం చేస్తే 1,20,000 మంది మారారండి. యోనా ఒక ప్రసంగం చేస్తే 1,20,000 మంది మారారు. యోనా ఒక ప్రసంగం చేస్తే రాజు సింహాసనం నుంచి కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, యోనా ప్రసంగం చేస్తే పశువులు ఉపవాసం ఉంటున్నాయి. మాకొద్ది కుడితే తీసేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. లేదా మాట 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో పశువులు ఉపవాసం చేసి అంటే రాయబడింది ఆ మాట అక్కడ. యోనా అంత ప్రసంగికుడు అండి, అంత ఉజ్జీవమైన ప్రసంగికుడు. ఏం చేస్తున్నాడు? ఓడలో నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకంటే తనకు భారం లేదు కదా. భారం ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు, భారం లేనివాడు గురకబెట్టి నిద్రపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు నిద్రపోతున్నావా, అది నీకే నేను వదిలిపెడుతున్నా. నువ్వు నాకు సమాధానం చెప్పవలసిన పని నాకు లేదు. భారం ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు, భారం లేనివాడు నిద్రపోతాడు. అంత గొప్ప దైవజనుడు. నినివే పట్టణం ఆయనకు భారం లేదు, ఆయన పండుకున్నాడు. ఈరోజు నీకు భారం ఉందా? నీ మందిరం పట్ల నీకు భారం ఉందా? నీ ప్రాంతం గురించి, నీ గ్రామం గురించి, నీ పట్టణం గురించి నీకు భారం ఉందా? నీ కుటుంబం గురించి నీకు భారం ఉందా? నీ మందిరం గురించి నీకు భారం ఉందా? భారం ఉంటే ఆ భారము నిన్ను పడుకోనివ్వదు, నిద్ర రానివ్వదు. నీకు నీ కళ్ళల్లో కన్నీరు కారుతూనే ఉంటుంది. నీ పడక కొట్టుకుపోయేటట్లు పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్తావు భారం ఉన్నప్పుడు. యేసు ప్రభు భారంతో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు కన్నీటితో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు మహారోధంతో ప్రార్థన చేశాడు. సువార్తల్లో చాలా చోట్ల రాయబడిన మాట, ప్రభువారు రాత్రంతయు ప్రార్థనలో గడిపారట. హల్లెలూయా. ప్రభువారు రాత్రంతయు ప్రార్థనలో గడిపారు. లోకసువార్తలో రాయబడిన ఒక మాట, ప్రభువారు తన వాడుక చొప్పున ఒలీవ కొండకు ప్రార్థన చేయటానికి వెళ్ళగా యేసు ప్రభువారికి ప్రార్థన చేయటం అనేది ఒక వాడుక. ఇది తండ్రి ఇల్లు, ఇది ప్రార్థనా ఇల్లు, ఇది ప్రార్థనా మందిరము. దీంట్లో ప్రార్థనలు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తన జీవితంలో రాత్రంతయు ప్రార్థన చేసిన వాడిగా, మహారోదనతో కన్యలతో ఆయన ప్రార్థన చేసేవాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతూ ఉన్నామా? అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? మహారోదనతో ప్రార్థన చేయగలుగుతున్నామా? కన్నీరు కార్చి మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? మోకాళ్ళు వేసి మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? రాత్రి పాస్టర్ గారు ఎంతో భారంతో కన్నీరు కారుస్తూ ప్రార్థన లీడ్ చేస్తూ ఉంటే చాలామంది తల్లులు బాసీ బట్టలు వేసుకుని కూర్చున్నారు. అంతేనా? ఆ పదం కరెక్టేనా? బాసీ బట్టలు కరెక్టేనా?
బాసీ బట్టలు వేసుకుని కూర్చున్నారు చాలామంది తల్లులు. మీ సేవకుడు కన్నీరు కార్చి భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది తల్లులు బాసీ బట్టలు వేసుకుని కూర్చున్నారు. మోకాళ్ళు వేసే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. మోకాళ్ళ ప్రార్థనకి ఎంత పవర్ ఉంటుందో నేను ఒక మాట చెప్పనా, ఒకే మాట చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట చదివేసి మనం ముగించుకుందాం గబగబా. ఎవరైనా త్వరగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము, ఏ శాసనము అని అంటే ఎవరైనా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేసేస్తాననే శాసనం బయలుదేరిందంట. ఓకే, యథాప్రకారముగా, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అనుదినము, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ముమ్మారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మోకాళ్ళుని, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. యెరూషలేము వైపు తన కిటికీ తెరవబడి ఉండగా, ఈ వచనం అంతా గుర్తుపెట్టుకోండి. అసలు చాలా విషయాలు ఉన్నాయి ఈ వచనంలో. ఇది ఒక మంచి ప్రసంగం చేయొచ్చు ఈ వచనంలో. ఇట్టి శాసనం, ఏ శాసనం? ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తారన్న శాసనం బయలుదేరిన తర్వాత అతడు యథావిధిగా తన ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మోకాళ్ళుని, ఉందా మీ బైబిల్లో? ఉందా లేదా? అమ్మ చెప్పండి, ఉందా? మోకాళ్ళు ఉంది అన్న మాట ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు సుమారుగా దానియేలు యొక్క వయసు ఎంతో తెలుసా మీకు? ఎంత చెప్పాలా? 80+. 70 సంవత్సరములు చెరసాల ముగించబడుతున్న టైం అది. దాదాపుగా 18-17 సంవత్సరముల వయసులో అతన్ని చెరగ తీసుకువెళ్ళిన టైం అది, బబులోనికి తీసుకువెళ్ళిన టైం. దాదాపుగా 80 సంవత్సరములు పైబడిన వ్యక్తి. అతడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం తెరవక్కర్లేదు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు రిబ్కాని చూడటానికి వెళ్ళినప్పుడు, ఇస్సాకుకి పెండ్లి కుమారు ఇస్సాకుకి వధువుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడిన మాట 24వ అధ్యాయంలో ఎలియాజరు తన ఒంటెలను మోకాళ్ళు వేయించి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అబ్రహాము దేవుడా అని ప్రార్థన చేస్తూ ప్రార్థన ముగించే లోపు ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. మీకు ఒక మాట చెప్తాను, ఎవరైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలకు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసిన ప్రతి మోకాళ్ళ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఎలియాజరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటమే కాదు, తన దగ్గర ఉన్న ఒంటెలను కూడా 10 ఒంటెలు తన దగ్గర ఉంటే ఒంటెలను సహితము మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించాడు. దానియేలు 80 సంవత్సరములు పైబడి వయసు ఉన్నప్పటికీ కూడా మోకాళ్ళు వేసి, రోజుకి 3 సార్లు మోకాళ్ళు వేసి యెరూషలేము వైపు తన యొక్క చేతులు చాపి యెరూషలేము వైపు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు దానియేలు యెరూషలేము వైపు ప్రార్థన చేశాడో? ఆలోచించారు ఎప్పుడైనా? చెప్పండి, ఆలోచించామని చెప్పండి, నాకు లేదని చెప్పండి, ఏదో ఒకటి. ఆలోచించలేదా? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 48వ వచనం. ఇది చదివి ముగించుకుందాం. ఇందాక నుంచి ఇదే మాట చెబుతున్నావు, నువ్వు ముగించట్లేదా అని మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు. అనుకున్న వాళ్ళకి ఆ పక్క నుంచి వాసన కూడా వస్తుందని మాకు తెలుసు. మాకు రావట్లేదు కాబట్టి మేము ముగించట్లే. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 48వ వచనం. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అమ్మ చదువు. దేవునికి స్తోత్రం చెప్పండి.
చాలా పెద్ద వచనము, అక్కడ చాలా రాయబడిన మాటలు నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. సొలొమోను చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ ఎడలు ఎవరైనా పాపం చేసినప్పుడు వాళ్ళని నీవు చెరకప్ప చెప్పినప్పుడు వాళ్ళు చెరలోనికి వెళ్ళిన తరువాత నిన్ను నమ్ముకుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఈ నేను కట్టించిన ఈ మందిరము వైపు, ఎక్కడ సొలొమోను మందిరమును కట్టించాడు? యెరూషలేములో కట్టించాడు. ఈ యెరూషలేము మందిరము వైపు, ఈ యెరూషలేము వైపు వాళ్ళు తిరిగి ప్రార్థన చేసినప్పుడు నీవు వాళ్ళని విడిపించు, వాళ్ళని కనికరము చూపు, వాళ్ళని రక్షించు, వాళ్ళ జీవితంలో కార్యము చేయి అని సొలొమోను ప్రార్థన చేసిన ప్రార్థనను బట్టి దానియేలు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు చెరలో ఉన్నాడు. అప్పుడు దానియేలు బంధింపబడిన వ్యక్తి, అంటే చెరలో ఉన్న వ్యక్తి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్న జనాంగం విషయంలో, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్న ప్రార్థన విషయంలో దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేవాడిగా వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారా? మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలుగుతున్నారా? నేను కొంతమంది స్త్రీలను చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. వాళ్ళు చక్కగా బాసీ బట్టలు వేసుకుని ముసుగేసుకుని వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. నువ్వు బాసీ బట్టలు వేసుకుని కూర్చుంటానికి ఇది మన ఇల్లు కాదు, ఇది మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే స్థలము. ఎలియాజరు ఒంటెలు మోకాళ్ళు వేసినప్పుడు దగ్గరగా 90 సంవత్సరముల వయసులో ఉన్న దానియేలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు మనకేంటండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటానికి? ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నా మాటలు ముగిస్తూ మీకు నేను చెబుతూ ఉన్నాను, ఇది పెండ్లి ఇల్లు కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి. ఇది పెండ్లి ఇల్లు కాబట్టి ఖర్చులో మనం అందరము కూడా భాగస్థులమై ఉండాలి. ఇది పెండ్లి ఇల్లు కాబట్టి మనమందరము పని చేసేవారముగా, మన బిడ్డలను పనికి పంపించేవారముగా, సేవకు పంపించేవారుగా, సువార్త పనిలో ముందుకు తీసుకువెళ్ళేవారముగా మన బిడ్డల్ని మనము ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇది తండ్రి ఇల్లు కాబట్టి ఇది ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన చేసే సమయము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కన్నీరు కార్చే సమయము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మోకాళ్ళు వేసే సమయము. అట్టి రీతిగా మనం ఉన్నప్పుడు, ఆ కృపలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రార్థనలను బట్టి, దేవుడు మన ప్రవర్తనలను బట్టి, దేవుడు మన జీవితమును బట్టి మనలను, మన కుటుంబాన్ని, మన మందిరమును దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దామా? ఎలా ప్రార్థన చేద్దాం? యేసయ్య మహారోదనతో ప్రార్థన చేసినట్లుగా, యేసయ్య కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్లుగా, ఎలియాజరు అదేవిధంగా ఆ దానియేలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినట్లుగా పనివారి కొరకు ప్రార్థన చేద్దాం. పనివారిని లేపమని ప్రార్థన చేద్దాం. చాలా సందర్భాలలో మన సొంత కార్యముల కొరకు మనము ప్రార్థన చేసుకుని ఇప్పటి వరకు మన విషయాల కొరకే, సొంత విషయాల కొరకే మనం ప్రార్థన చేసి ఉంటాం. కానీ ఈ దినము మొదలుకొని ప్రపంచ సువార్థీకరణ జరుగునట్లుగా, ప్రపంచంలో దేవుడు ఒక ఉజ్జీవాన్ని పుట్టించినట్లుగా, భారతదేశమును దేవుడు మండించేటట్లుగా ఒక గొప్ప మహిమ కలిగిన పరిచర్య భారతదేశంలో జరుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి మన ప్రార్థనలు మారిపోవాలి. ఈ రోజు నుంచి మన భక్తి మారిపోవాలి. ఈ రోజు నుంచి మనము ఆ మోకాళ్ళ అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మ దేవుడు మనకు దయచేయును గాక.